నమస్తే నాగేశ్వర్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ హయాంలో టాలీవుడ్ను జగన్ అవమానించారనే అంశం మీద చర్చ జరిగింది. చర్చ సందర్భంగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కొన్ని అంశాలని రేస్ చేశారు సార్. దానికి బాలకృష్ణ స్పందించారు. సైకో అంటూ జగన్ను మాట్లాడారు. అలాగే ఎవడు అంటూ ఏకవచనంతో చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ మాట్లాడారు. బాలకృష్ణ మాటలు వివాదానికి కారణమయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు మెగా అభిమానులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వివాదానికి కారణమైన కామినేని శ్రీనివాస్ మాటలు, ఆ తర్వాత బాలకృష్ణ రెస్పాన్స్ ఒకసారి స్క్రీన్ మీద చూద్దాం. చిరంజీవి గారు సురేష్ గారిని ఒకసారి రమ్మంటే కారు పోర్టుకోలోకి వెళ్ళి భార్యాభర్తలు వచ్చి ఇన్వైట్ చేసి లోన్ తీసుకెళ్లారు. తర్వాత సినిమా వాళ్ళ డిస్కస్ చేయాలంటే వాళ్ళే లిస్ట్ పంపారు. ఆ లిస్ట్ లో బాలకృష్ణ గారు వీళ్ళెవరు లేదు, ఆయనకి కలుస్తూ ఇష్టం లేదు. ఆయన ఎవరిని కలవకుండా రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫైడ్ వేరేగా ఉన్న ప్రభాస్ గారిని, అలాగే మహేష్ బాబుని, రాజమౌళి గారిని రమ్మన్నారు. చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు. తనకు జరిగినట్టే ట్రీట్మెంట్ అని ఆయన రామన్నారు. రావంటే కూడా బతిమాలి ఆయనకున్న మొహాడుతూ వస్తే ఫస్ట్ షాట్ గేట్ దగ్గర కాదు ఆపేశారు. అందరూ దిగి రమ్మన్నారు. అదేంటి అంటే వెళ్ళారు. లోన సెకండ్ షాట్ ఇంత పెద్ద పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఎట్టంటాను కూర్చోబెట్టి అంటున్నారు. మూడో షాట్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తాను. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగా ఏంటి మీరు పిలిస్తే మీరు వీళ్ళందరూ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే, ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాడు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేసి ఎంత అవమానం చేశారు. ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీ ఇంకేం ఎగ్జాంపుల్ కాదు. వాళ్ళని అవమానం చేయాలా? అధ్యక్ష, ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, అది గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మరి కలవడానికి, లేకపోతే సినిమా డైలాగ్ మేము వచ్చాడు కలవమన్నారు. అది ఏంటంటే అన్ని అవి వింటాను ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమా డైలాగ్ ఇచ్చాడు కలవమన్నాడంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాకు 9 పేరు వేశారు. అది ఎవరో నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గవర్నర్ చంద్రబాబు మంత్రి గారిని కూడా అడిగాను, ఎవడో అడిగేసిందండి. Respect a human being, even be opposition or us. 9వ పేరు వేసి అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి. వచ్చి అడిగాడు కలవడానికి. సారీ, అవును క్లారిఫై. వెరీ గుడ్. రైట్. అసెంబ్లీ సాక్షిగా సభలో లేని చిరంజీవికి ఘోర అవమానం జరిగింది అనే విధంగా సాక్షిలో ఒక బ్యానర్ ఐటమ్ వస్తే సార్, ఆంధ్రజ్యోతి కూడా ఈ వార్తను కవర్ చేసింది యాజ్ ఇట్ ఈజ్గా. బాలకృష్ణ ఏమన్నారో సభలో ఎవడు గట్టిగా అడగలేదు అని చెప్పి ఆంధ్రజ్యోతి కూడా ఈ కథనాన్ని ప్రచురించింది. ఇక అమెరికా పర్యటనలో ఉన్న చిరంజీవి వెంటనే బాలకృష్ణ వ్యాఖ్యలకు స్పందించి సుదీర్ఘంగా ఒక పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేశారు. ఒకసారి అది చదివి వినిపిస్తాను సార్ ప్రేక్షకుల కోసం. సెప్టెంబర్ 25న జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడిన అంశంపై గౌరవ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు స్పందిస్తూ మాట్లాడిన మాటల్లో నా పేరు ప్రస్తావనకు రావడం జరిగింది. అసెంబ్లీ వేదికగా గౌరవ సభ్యులు శ్రీ బాలకృష్ణ గారు మాట్లాడుతూ కామినేని శ్రీనివాస్ గారు చెప్పినట్లు చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అన్నది అబద్ధం, గట్టిగా ఎవ్వడు అడగలేదు అక్కడ అంటూ ఆయనంత గట్టిగా చెబితే ఈయన దిగొచ్చాడంట, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ను కలవమన్నాడట అంటూ ఒకంత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ ఛానల్లో
ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశాను. ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకి వచ్చింది కనుక నేను ప్రజలకు వివరణ ఇవ్వదలిచాను. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు నా వద్దకు వచ్చి సినీ నిర్మాణ వ్యయం పెరుగుతోన్న దృష్ట్యా సినీ టికెట్ల ధరల పెంపుదల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని, అందుకు నన్ను చొరవ తీసుకోవాలని కోరారు. అప్పుడు నన్ను కలిసిన వారిలో రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, దానయ్య, మైత్రి మూవీస్ వారు, ఇంకా ఇద్దరు ముగ్గురు ప్రముఖులు ఉన్నారు. వారి సూచనల మేరకు నేను అప్పటి రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని గారితో ఫోన్లో మాట్లాడాను. టికెట్ ధరల విషయం మంత్రి గారితో మాట్లాడి చెబుతానని ఆయన నాతో చెప్పారు. ఆ తర్వాత ఒకరోజు మంత్రి గారు నాకు ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు ముందు మీతో 1-to-1 కలుస్తానని చెప్పారు, లంచ్కి రావాలని చెప్పారంటూ డేట్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు నేను ఆయన నివాసానికి వెళ్ళాను. నన్ను వారు సాదరంగా ఆహ్వానించారు. లంచ్ చేస్తున్న సమయంలోనే నేను సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని వారికి వివరించాను. ఇండస్ట్రీకి మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటూ ఉన్నారని, సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని జగన్కు తెలిపాను. కొన్ని రోజుల తర్వాత మంత్రి శ్రీ పేర్ని నాని గారు నాకు ఫోన్ చేసి కోవిడ్ 2వ దశ కొనసాగుతున్నందున 5 మాత్రమే వస్తే బాగుంటుందని చెప్పారు. నేనప్పుడు ఓ 10 మంది వస్తామని చెబితే సరేనని అన్నారు. డేట్ ఫిక్స్ చేశారు. అప్పుడు నేను బాలకృష్ణ గారిని ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను. ఆయన అందుబాటులోకి రాలేదు. జమినీ కిరణ్ గారిని వెళ్ళి బాలకృష్ణ గారిని కలవమని చెప్పాను. ఆయన 3 సార్లు ప్రయత్నించినా బాలకృష్ణ గారిని కలవలేకపోయారు. దాంతో ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్ నారాయణమూర్తి గారితో సహా మరికొంతమందిని వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసాము. ఆ సమయంలో నేను ముఖ్యమంత్రి గారితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించాను. సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారం అందించాలని కోరాను. అందుకు అక్కడ ఉన్న వారందరూ సాక్ష్యమే. నేను ఆ రకమైన చొరవ తీసుకోవడం వల్లనే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపుదలకు అంగీకరించింది. ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేసింది. ఆ నిర్ణయం వల్ల మీ వీరసింహారెడ్డి సినిమాకైనా, నా వాల్తేరు వీరయ్య సినిమాకైనా టికెట్ రేట్స్ పెంచడానికి కారణమైంది. తద్వారా ఇటు నిర్మాతలకు, అటు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు లాభం చేకూరింది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా, సామాన్యుడితోనైనా నా సహజ సిద్ధమైన ధోరణిలోనే, గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడుతాను. నేను ప్రస్తుతం ఇండియాలో లేను కనుక పత్రికా ప్రకటన ద్వారా జరిగిన వాస్తవాన్ని అందరకు తెలియచేస్తూ ఉన్నాను. ఇట్లు కే చిరంజీవి అని చెప్పి చాలా స్ట్రాంగ్గా ఆయన రియాక్ట్ అయ్యారు సార్. బాలకృష్ణ చెప్తూ ఉన్నారు ఎవ్వడు గట్టిగా అడగలేదు అని చెప్పి. చిరంజీవి చెప్తూ ఉన్నారు నేను అప్పుడు ఆ రకమైన చొరవ తీసుకోవడం వల్లనే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపుదలకు అంగీకరించింది అని చెప్పి. సార్ ఈ వివాదం మీద మీ కామెంట్. ముందుగా వివాదం పైన ఎవరైనా ఏ అభిప్రాయమైనా చెప్పచ్చు సార్. అది కామినేని శ్రీనివాస్ది ఒక వర్షన్ ఉంది, బాలకృష్ణ వర్షన్ ఉంది, చిరంజీవిది ఒక వర్షన్ ఉంది. అది దట్ డిపెండ్స్ సార్. కానీ సంస్కారము, భాష ఇది ఇంపార్టెంట్ కదా. చిరంజీవి మామూలు వ్యక్తి కాదు, మామూలు వ్యక్తినైనా గౌరవించాలి. అందులో చిరంజీవి కోట్లాది మంది తెలుగు ప్రజల అభిమాన నటుడు, ఒక రకంగా ఆరాధ్య నటుడు. అందుకే ఆయన పట్ల ఉన్న అభిమానం వల్ల రాజకీయాలలో ఎలాంటి పరిణామాలు వచ్చినా స్టిల్ ఆయనకు చెక్కుచెదరని ప్రజాబలం ఉంది అంటే కారణమే ఆయన చిరంజీవి. సో ఇది ట్రూ మెగాస్టార్. ఇంకో నటుల్ని నేను తక్కువ చేయడం లేదు, కానీ బట్ డెఫినెట్గా తెలుగు సినీ అభిమానుల్లో కోట్లాది మంది అభిమానులు ఉన్న, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్న గొప్ప నటుడు మనకు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు. ఆ తరం తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో టాప్ మెగాస్టార్, ఆ పేరుకు తగ్గ నటుడు. రెండవది తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద. అది కార్మికుల సమస్యలు వచ్చినా, ప్రభుత్వంతో వివాదాలు వచ్చినా మీకు ఆయన ముందుంటాడు. మీకు చిరంజీవి పేరు కంపల్సరీగా వస్తుంది. గతంలో దాసనారాయణరావు లాంటి వాళ్ళు కొంత పాత్ర పోషించేవారు. సో సినిమా రంగంలో కూడా చిరంజీవి పట్ల ఆ గౌరవం ఉంది, ఆ మర్యాద కూడా ఆయనకు అందరూ ఇస్తారు. వివాదాలకు అతీతుడుగా ఆయనకు ఆ మర్యాద ఇస్తారు. మూడవది చిరంజీవి సహజ శైలి. అది అందులో లెటర్లో చెప్పినట్లు దురుసుగా మాట్లాడడం కానీ, నోరు జారడం కానీ ఎప్పుడూ మనం ఎక్కడ చూడలే. సో ఈవెన్ గరికపాటి ఇష్యూలో వివాదం వచ్చినప్పుడు కూడా మనము చిరంజీవి ప్రదర్శించినటువంటి స్వభావం చూసాం. ఆ తర్వాత గరికపాటి కూడా దానికి వెనక్కి వచ్చారు. అది వివాదము ముగిసింది కూడా. అందువల్ల చిరంజీవికి ఉన్న ప్రత్యేకత రీత్యా, విలక్షణ స్వభావం రీత్యా
తెలుగు ప్రజల్లో ఆయనకున్న గౌరవం రీత్యా ఆయన ప్రస్తావన వచ్చినప్పుడు గౌరవించాల్సిన బాధ్యత అయితే ఉంటుంది కదా. తోటి నటుడుగా, తోటి రాజకీయాల్లో కూడా పాత్ర పోషించిన వ్యక్తిగా, అందులో పవన్ కళ్యాణ్తో పొత్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ అత్యంత గౌరవించే సోదరుడిగా ఏ రకంగా చూసినా కూడా చిరంజీవి పట్ల గౌరవం చూపాలి కదా. మరి ఈ అహంకారం ఏంటి, హంభావం ఏంటి, ఎవడు గట్టిగా కోపం జగన్ మీద ఉండొచ్చు. ఇందులో జగన్ సైకో అన్నాడు, ఇదే టీడీపీ ఎమ్మెల్యే జగన్ సైకో అనడంలో ఆశ్చర్యమేమీ లేదు. అసెంబ్లీలో అలా అనొచ్చా అంటే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు పట్టుకున్న వైసీపీ వాళ్ళు చాలా మాటలు మాట్లాడాడు కనుక జగన్ అన్నదానికి నాకు అంత ప్రాధాన్యత లేదు. అది రాజకీయ రంగంలో రోజు అనుకునే మాటలే. కానీ అక్కడ చిరంజీవి ప్రస్తావన చెప్పిన కామినేని శ్రీనివాస్ మాట్లాడిన తీరు చూడండి, నందమూరి బాలకృష్ణ మాట్లాడిన తీరు చూడండి, అక్కడే కంపారిజన్ కనబడుతుంది కదా. ఇద్దరు వర్షన్లు జగన్ విషయంలో ఒకటే. జగన్ గౌరవం ఇవ్వలేదు అన్నది కామినేని శ్రీనివాస్ చెప్పేది, జగన్ గౌరవం ఇవ్వలేదు అని బాలకృష్ణ కూడా చెప్తున్నాడు. వర్షన్లు తేడా లేదు, ఈవెంట్స్లో కొద్దిగా తేడా ఉండొచ్చు. కానీ మీకు చిరంజీవి ప్రస్తావన వచ్చేప్పుడు కామినేని శ్రీనివాసరావు ఎంత హుందాగా ప్రస్తావించాడో చూడండి. అది మరి బాలకృష్ణ ఎవడు, ఏంట భాష అది. సో ఈ దీన్ని నిజంగా చెప్పాలంటే ఒక మనిషి ఎవరమైనా తొందరలో పొరపాట్లో మాట అనొచ్చు, దొరుకుతుంది. ఎవరైనా మనుషులం కదా, తప్పేమీ లేదు. ఇమ్మీడియట్గా ఇంత వివాదం అవుతుంటే బాలకృష్ణ దానికి ముగింపు పలికి బహిరంగంగా చిరంజీవికి క్షమాపణలు చెప్పి, చిరంజీవి నాకు సోదర సమానుడు, నేను ఏ దురుద్దేశంతో అనలేదు, జగన్మోహన్ రెడ్డి వ్యవహార సరళి పైన పరుషంగా మాట్లాడే క్రమంలో అన్నాను అని ఒక్క వివరణ ఇచ్చుంటే బాలకృష్ణ గౌరవం పెరిగేది, ఈ వివాదం ముగిసేది. నేను ఎందుకు ప్రస్తావించానంటే చిరంజీవి గరకపాటి వివాదం అలాగే ముగిసింది కూడా, మీరు గమనించండి. గరకపాటి చిరంజీవి సినీ రంగంలో ఎంతటి గొప్ప పాత్ర ఉంది అందరికీ తెలుసు. పోలిక కాదంగానే గరకపాటి తెలుగు సాహిత్యం, ఇక ఇతర విషయాల్లో ఆయన భావజాలము దానిలోకి నేను వెళ్ళడం లేదు. ఎవరి భిన్నాభిప్రాయాలు ఎవరికైనా ఉండొచ్చు. సో ఆయన చెప్పే ప్రవచనాల్ని విశ్వసించే వారికి ఒక అభిప్రాయం ఉంటుంది, విశ్వసించని వారికి ఒక అభిప్రాయం ఉంటుంది, తప్పలేదు. కానీ తెలుగు సాహిత్యములో, తెలుగు పద్యంలో గరకపాటే కదా. అది ఆ పద్యం వింటుంటే మనకు కూడా ఆనందం వేస్తుంది, ఎవరికైనా ఆనందం వేస్తుంది కదా. సో అందువల్ల తెలుగు సాహిత్యము, తెలుగు పద్యానికి గరికపాటి చేసిన సేవలు, సినీ రంగానికి చిరంజీవి చేసిన సేవలు దృష్టిలో పెట్టుకుంటే ఆ వివాదం ముగియాలని కోరుకోవాలి ఎవరమైనా. నేను ఆ రోజు మాట్లాడింది కూడా 5-6 లక్షల మంది చూశాను, యూట్యూబ్లో ఉంది. నేను తీసుకున్న వైఖరి ఇది. కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటన జరిగినప్పుడు వ్యక్తిత్వం, ఎక్కడ మనిషి వ్యక్తిత్వం ముందుకు వస్తుంది అంటే ఆ కొంత సందర్భంలో ఘటనలు జరగడాన్ని వ్యక్తిత్వం రిఫ్లెక్ట్ చేయదు. కానీ జరిగిన తర్వాత నీవు ఎలా రియాక్ట్ అవుతావు. ఇప్పుడు ఇన్ని గంటలు అయిపోయింది వివాదమై, సోషల్ మీడియాలో మామూలుగా లేదు రెస్పాన్స్. నేను నిన్న మాట్లాడితేనే రాత్రి 9 గంటలకు వీడియో పెడితే ఇవాళ మార్నింగ్ లేసే వరకే 1,00,000 మంది చూశారు. అందువల్ల ఆ రకంగా ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే వాట్ మేక్స్ చిరంజీవి పట్ల నా ఉద్దేశం అది కాదు అని నేను ఉన్నది పోనీ. అందుకే నేను మిమ్మల్ని చెప్పింది సాక్షి కథన ఆధారంగా నేను మాట్లాడను. ఆ సాక్షి వాళ్ళ వర్షం వాళ్ళు ఇచ్చుకుంటారు, ఆంధ్రజ్యోతి కథనం తీసుకోండి అన్నది. అందుకే అంటే ఆంధ్రజ్యోతి కథనంలో మీకు రియాలిటీ మొత్తం ఉంది, సాక్షి కథనంలో వాళ్ళ వక్రీకరణ ఉంది. ఈనాడులోమో బాలకృష్ణ వ్యాఖ్యల్ని సంస్కరించి చెప్పే ప్రయత్నం చేశారు. ఎవడు అనలేదు సార్, ఎవరు. అందువల్ల ఆయన ఎవడు అని అంటే ఈనాడు దాన్ని సంస్కరించి ఎవరు అని కవర్ చేశారు, సంస్కరించారు వాళ్ళు. ఒక రకంగా బాలకృష్ణ భాషను సంస్కరించారు. కానీ ఆంధ్రజ్యోతి కొద్దిగా ఫోర్త్ రైట్ జర్నలిజానికి పేరు కదా, సో ఉన్నది ఉన్నట్టు పబ్లిష్ చేశారు. అందువల్ల వీఆర్ టేకింగ్ ఆంధ్రజ్యోతి కాదు, బయట కూడా మనకు ఇప్పుడు మీ ప్రేక్షకులంతా చూశారు క్లియర్గా ఎవడు అని అన్నారు. సో వాట్ డస్ ఇట్ మీన్? సో చిరంజీవిని అవమానించడం ఏంటి అర్థం కాదు. బాలకృష్ణకు కోట్లాది మంది అభిమానులు ఉండొచ్చు, చిరంజీవికి లేరు అభిమానులు. సో చిరంజీవిని అభిమానమే కాదు, పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ వల్ల చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారని మర్చిపోకూడదు కదా. ఇది నేను చెప్పడం కాదు కదా, నేను చెప్పింది చంద్రబాబు నాయుడే చెప్పాడు. అది కూడా బాలకృష్ణ షోలో చెప్పాడు, మళ్ళీ వేరే షోలో కూడా కాదు.
బాలకృష్ణ షోలోనే పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం వల్ల కూటమి అధికారంలోకి వచ్చిందని చెప్పిన తర్వాత మీరు ఆ యాంగిల్లో చూసినా, జనసేన యాంగిల్లో చూసినా, మరి చిరంజీవి పవన్ కళ్యాణ్ల మధ్య గ్యాప్ ఉంది అని కహానీలు మీడియాలో వచ్చినప్పుడు నేను చెప్పాను అదన్నీ అబద్ధము. ఆ మెగా కుటుంబం చాలా యునైటెడ్గా ఉంది. నాకు తెలిసినంత వరకు చిరంజీవి పవన్ కళ్యాణ్ల మధ్య ఆ అనుబంధం ఉంది అని. సో అందువల్ల నాకు పర్సనల్గా తెలుసు కనుక నేను చిరంజీవితో మాట్లాడాను కనుక చెప్పగలిగాను అన్నమాట. బట్టి ఏదో బేస్లెస్గా చెప్పలేదు నేను. సో ఆయనతో మాట్లాడాను. నేను TV9 జ్యూరీలో నేను జడ్జిగా వన్ ఆఫ్ ద జడ్జెస్. అప్పుడు నాకు చిరంజీవి నాగార్జుననే సన్మానం చేశారు వేదిక పైన. ఆ సందర్భంలో మాట్లాడాను కనుక నేను ఆ నమ్మకంతో చెప్పాను పవన్ కళ్యాణ్ పట్ల చిరంజీవి చాలా ప్రేమాభిమానాలు అని. పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవి పట్ల ప్రేమాభిమానాలు చూపుతారు. అన్నదమ్ముల మధ్య ఏ రకమైన గ్యాప్ ఉంది అనడం పూర్తిగా అబద్ధం. కోర్ ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేయడం పట్ల భిన్నాభిప్రాయం ఉండదు, తప్పేం లేదు కదా. అన్నదమ్ముల మధ్య కూడా ఒక అంశం పైన భిన్నాభిప్రాయం ఉండడం నేరం కాదు. సో కానీ బట్ అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ యాంగిల్లో చూసిన, జనసేన యాంగిల్లో చూసిన, కూటమి స్థిరత్వము అనే యాంగిల్లో చూసిన, జన సైనికుల మనోభావాల రీత్యా చూసిన, మెగా అభిమానుల పట్ల ఉండే ఆ భావోద్వేగాల రీత్యా చూసినా కూడా ఇది మంచిది కాదు కదా. బాలకృష్ణకు మంచిది కాదు, తెలుగుదేశానికి మంచిది కాదు, కూటమిలో ఐక్యతకు మంచిది కాదు. ఇది ఏ రకమైనటువంటి ధోరణి. అందులో మళ్ళీ దానిపైన చంద్రబాబు నాయుడు స్పందన లేదు, తెలుగుదేశం పార్టీ స్పందన లేదు. మీకు ఆ సభాపతి ఉపసభాపతి ఉన్నట్లున్నారు బహుశా. రఘురామకృష్ణరాజు ఉన్నారు సార్. ఎక్కడ వారించే ఆయన వారించాలి కదా, న్యాయం కాదు కదా. ఇప్పుడు మీరు ఒక సభాపతి స్థానంలో కూర్చున్న వ్యక్తి, ఇది పద్ధతి కాదండి బాలకృష్ణ గారు. మీరు పోనీ ఆయన జగన్ సైకో అన్నందుకు రఘురామకృష్ణరాజుకి ఆనందం ఉండవచ్చు, తప్పలేదు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు పట్ల జగన్ ప్రవర్తించింది కూడా మనకు తెలుసు. అందువల్ల ఆ ఇద్దరి మధ్య ఉండేది అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం, వాళ్ళిద్దరు ఇష్టం. కానీ ఎప్పుడైతే చిరంజీవి గురించి ఎవడు అని ప్రస్తావించాడో ఉపసభాపతి దాన్ని రికార్డులకి తొలగిస్తానని చెప్పాలి కదా. సభలో ఒక్కరన్నా దీన్ని రికార్డులకి తొలగించాలి అనాలి కదా. విచిత్రం ఏంటంటే జనసేన సభ్యులను అడగాలి కదా దీన్ని. మరి ఆశ్చర్యం, చిరంజీవిని ఒంటరివాడు చేస్తారా మీరు? అందరి వాడిని ఒంటరివాడిని చేశారు కదా అన్యాయంగా. ఇప్పుడు వేరే వీళ్ళ విషయంలోనైతే వెంటనే అధ్యక్ష దీన్ని రికార్డులకి తొలగించండి అంటారా లేదా? మరి చిరంజీవిని పట్టుకొని ఎవడు అంటే రికార్డులకి తొలగిస్తున్నాను ఉపసభాపతి ప్రకటించడు, ముఖ్యమంత్రి అడగరు, టీడీపీ సభ్యులు కోరరు, జనసేన సభ్యులు కూడా కోరరు. విచిత్రం ఏంటంటే ఇది రికార్డులకి తొలగించండి అంటే ఇవాళ మనం చర్చించే అవకాశం కూడా ఉండేది కాదు కదా. మరి ఎందుకు రికార్డులకి తొలగించలేదు? ఇంకొకటి, శాసన సభకు ఒక రూల్స్ ఉంటాయి, ప్రోటోకాల్. నేను 8 ఏళ్ళు ఎమ్మెల్సీని, ఆ అథారిటేటివ్గా చెప్తున్నాను. పార్లమెంటరీ ప్రివిలేజెస్ బై కౌలన్ షెక్దర్, పార్లమెంటరీ ప్రివిలేజెస్ బై సుభాష్ కాశ్యప్, PDT ఆచార్య రాసిన అనేక ఆర్టికల్స్, ఇవన్నీ చదివిన వ్యక్తిగా, 2 సార్లు శాసన మండలి సభ్యుడిగా ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను. శాసన మండలి ఎథిక్స్ కమిటీలో కూడా నేను సభ్యుని. ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడకూడదు. అది బేసిక్ సభా సాంప్రదాయం, బేసిక్ కన్వెన్షన్. నందమూరి బాలకృష్ణ తెలియకపోవచ్చు, ఇన్నేళ్ళు శాసనసభలో ఉన్నా. కానీ మరి ఉపసభాపతి చెప్పాలి కదా, ముఖ్యమంత్రి చెప్పాలి కదా. అన్నేళ్ల నుంచి చంద్రబాబు నాయుడు గారికి 40 ఏళ్ల శాసనసభ జీవితం ఉంది కదా. పద్ధతి కాదయ్యా. మన ముఖ్యమంత్రి గారు ఉన్నట్లున్నారు, సభలో ఉన్నారంటే మీడియాలో వచ్చింది, నేను వెరిఫై చేయలేదు కానీ మీడియాలో వచ్చింది. బట్ ఇది మీరు పద్ధతి కాదు, సభా సాంప్రదాయం కాదు. ఎందుకంటే సభా సాంప్రదాయం ఏంటి అంటే రైట్ టు రిప్లై ఉండాలి. ఈవెన్ ఒక IAS అధికారుల పైన ఒక సభ్యుడు పరుషంగా మాట్లాడినా సభాపతి వారిస్తాడు. మీరు అలా పేర్లు తీసుకొని మాట్లాడుతున్నారు, సభలో వాళ్ళు లేనప్పుడు మాట్లాడకూడదు. సభలో వాళ్ళు ఉన్న IAS అధికారులు సమర్థించుకునే అవకాశం ఉండదు. ఇప్పుడు చిరంజీవికి ఆ సభలో ఎవరు సమర్థించారు? చిరంజీవి లేడు కదా. రైట్ టు రిప్లై అనేది ఫండమెంటల్ రైట్ కదా. ఇప్పుడు నా పైన మీరు విమర్శ చేసినప్పుడు నాకు సమాధానం చెప్పుకునే అవకాశం ఉండాలి. అందువల్ల సభా సాంప్రదాయం ఏంటంటే సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడకూడదు అనేది సభా సాంప్రదాయం. అంటే గతంలో భువనేశ్వర్ గారి గురించి కూడా వైసీపీ సభ్యులు అనుచితంగా మాట్లాడినప్పుడు ఇదే విషయాన్ని టీడీపీ వాళ్ళు రైజ్ చేశారు. అసలు భువనేశ్వర్లో సభలో లేరు కదా అని చెప్పి దాని దీనికి మనకు పోలిక లేదు. అది ఆమె లేదు అన్నది ఇష్యూనే కాదు. అది ఆడ ఇష్యూ అది కాదు. ఇష్యూ అన్యాయంగా దుర్మార్గంగా మాట్లాడారు. అది మళ్ళీ వేరే ఇష్యూ. అది ఆ సభలో ఉన్నారా లేదా అన్నది ఇష్యూ కాదు. సభలో ఉన్నా మాట్లాడదు, లేకుండా మాట్లాడదు, అట్లాంటి భాష.
సభలో ఉంటే కూడా మాట్లాడచ్చా? అట్లాంటి దుర్మార్గమైన ఆ నీచమైన మాట దయచేసి దాన్ని దీంట్లో తీసుకురాకండి. కానీ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, సభలో చిరంజీవి లేనప్పుడు, ఆయనకు అప్పుడు ఏం జరిగిందో చెప్పుకునే అవకాశమే లేనప్పుడు సభలో అది మాట్లాడడం సభా సాంప్రదాయం కాదు. ఇప్పుడు చిరంజీవి పత్రికాపరంగా ఇవ్వాల్సి వచ్చింది కదా. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అందులో ఆయన ఎక్కడా శశభిష లేకుండా సూటిగా మొహమాట లేకుండా మాట్లాడి ఇచ్చాడు. చాలా క్లియర్గా ఇచ్చాడు. నందమూరి బాలకృష్ణ ఏమన్నాడని కూడా చెప్తూ ఇచ్చాడు. సో ఎంత హర్ట్ అయితే అలాంటి స్టేట్మెంట్ చిరంజీవి నుంచి వస్తుంది. సహజంగా చిరంజీవి శైలి స్వభావం అందరికీ తెలుసు. జనరల్గా ఆయన మృదు స్వభావం కనుకనే రాజకీయాల్లో రాణించలేకపోయాడు. ఆయనే చెప్పాడు, నాకు సూట్ కాదు, మా తమ్ముడికి సూట్ వస్తుంది పవన్ కళ్యాణ్ గురించి ఇలా అని ఉంటే చీల్చి చెండాడేవాడు పవన్ కళ్యాణ్. కానీ చిరంజీవి కొద్దిగా మృదు స్వభావం కనుక అందుకైనా రాజకీయాల్లో ఎవరిని ఏమీ అనలేక తానే రాజకీయాలు తిరస్కరించుకున్నాడు. ఎందుకంటే ఆయనకు ఆ సెట్ కాదు అది. ఎందుకంటే చాలా వ్యక్తిగత నాకు అనుభవం వస్తుంది. ఎంత సౌమ్యుడు అంటే 2009లో ఎమ్మెల్యేగా ఆయన ఫస్ట్ టైం గెలిచాడు. నేను ఎమ్మెల్సీ. మాకు ఫస్ట్ మీటింగ్కు ఉభయ సభల సమావేశం జరుగుతుంది కదా, గవర్నర్ ప్రసంగం. సో అందరి దృష్టి చిరంజీవి మీద పడుతుంది, కామన్ కదా. ఎందుకంటే ఆయన ఫస్ట్ టైం మెగాస్టార్ సినిమా వచ్చారు. నేను శాసన మండలికి పోయే వరకు ఎమ్మెల్యేలు చెప్తాను, చిరంజీవి గారు మీ గురించి అడిగారు, అయ్యా నాగేశ్వర్ ఎక్కడున్నారు అని, మీరు ఇంకా రాలేదా అని అడిగారు అన్నాడు. నేనెంత చిన్నవాడిని చిరంజీవితో పోలిస్తే. చిరంజీవి నాకు ఒక్కరు కాదు, 4-5 వచ్చి చెప్పారు, చిరంజీవి గారు మిమ్మల్ని గుర్తు చేశారు, నాగేశ్వర్ గారు ఎక్కడా అని. అంటే నేను వెళ్ళి చిరంజీవి గారు ఫ్రంట్ రోలో కూర్చుంటే వెళ్ళి కలిశారు. చాలా ఆనందపడ్డాను. లేచి కౌగులించుకొని నాగేశ్వర్ గారు ఇక్కడ కలిశామని. అంటే నాతో ఈయనకి ఏం పని చెప్పండి? ఐఎమ్ వెరీ ఆర్డినరీ ఎమ్మెల్సీ. చిరంజీవి మెగాస్టార్, ఒక ప్రజారాజ్యం పార్టీ పెట్టి 18 సీట్లు తెచ్చుకున్నవాడు. సో అది ఆయన స్వభావానికి నేను ఉదాహరణగా చెప్పాను మీకు. ఇలాంటి ఉదాహరణలు నేను 2-3 చెప్పగలను, ఒక్కటి కాదు. సో అందువల్ల సహజంగానే చాలా మృదు స్వభావం. నేను ఏదో మీడియాలో చూసి పత్రికలో చదివి చెప్పడం లేదు, వ్యక్తిగత అనుభవంతో చెప్తున్నాను. అలా ఎవరిని అవమానించిన, మీరు ఎప్పుడన్నా బాలకృష్ణలాగా మాట్లాడిన చరిత్ర చిరంజీవికి ఉందా? మీరు చూడండి, ఒక్క సందర్భంలో అయినా చూడండి. ఎప్పుడన్నా ఏ మనిషి అయినా కొన్నిసార్లు పొరపడతాడు, కానీ పొరపాటు తర్వాత కూడా యూ షుడ్ అట్లీస్ట్ విడ్రా దెమ్ అన్కండిషనల్గా, బేషరత్గా అపాలజీ చెప్పడం వల్లే తప్పేమి లేదు కదా. నాకు తెలిసినంతవరకు బాలకృష్ణ కన్నా వయసులో పెద్దవాడు, అవునా కదా, సినీ రంగంలో పెద్దవాడు, రాజకీయాల్లో పెద్దవాడు. మరి ఇంకా ప్రాబ్లం ఏంటి? వయసులో పెద్దవాళ్ళు, సినీ రంగంలో పెద్దవాళ్ళు, రాజకీయ రంగంలో పెద్దవాళ్ళు, రాజకీయ వ్యూహాత్మక రీత్యా చూసిన అవసరం ఇలా సోషల్ మీడియాలో చూడండి. చిరంజీవి అభిమానులు ఏకిపారేస్తున్నారు బాలకృష్ణను. తెలుగుదేశం అభిమానులకు ఏం చెప్పాలో తెలియని పరిస్థితి, డిఫెండ్ చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే అది తెలుగుదేశం అభిమానులు చిరంజీవి అభిమానులుగా మారితే రాష్ట్ర రాజకీయాలపైన ప్రభావం ఉంటుంది. ఆల్రెడీ తెలుగుదేశం అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నడుస్తున్నది అనంతపురం ఎమ్మెల్యే పుణ్యమా అని. సో ఇప్పుడు కొత్త వార్ ఫ్రంట్ మొదలు పెట్టుకుంటే ఎంత ప్రమాదమో పొలిటికల్గా. అందువల్ల రాజకీయాల వ్యూహాత్మకంగా చూసినా కూడా బాలకృష్ణ ఇమ్మీడియట్గా విత్డ్రా చేసుకోవాలి. ఉపసభాపతి రంగనాథ్ దాన్ని రికార్డుల నుంచి తొలగించాలి. ముఖ్యమంత్రి సభానాయకుడిగా చంద్రబాబు నాయుడు పైన బాధ్యత ఉంటుంది. సభానాయకుడిగా తన పార్టీ ఎమ్మెల్యే మాట్లాడిన వివాదాస్పద వ్యాఖ్య కనుక, స్వయంగా తన బావమర్ది చేసిన వ్యాఖ్యలు కనుక, అధ్యక్ష ఇది పద్ధతి కాదు చిరంజీవి పట్ల అలా మాట్లాడడం, అందువల్ల దీన్ని మేము ఇది రికార్డులకి తొలగించండి అని ఆంధ్రప్రదేశ్ శాసనసభ చిరంజీవి పట్ల తమ సంపూర్ణ గౌరవాన్ని ప్రదర్శిస్తూ తీర్మానం కూడా చేయాలి. దేశ 2వ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ పొందినటువంటి నటుడు. మీకు చిరంజీవి గురించి ఈ మధ్య మీరు చూడండి, అమీర్ ఖాన్ మాట్లాడింది గూగుల్లో దొరుకుతుంది. అమీర్ ఖాన్ బాలీవుడ్లో టాప్ యాక్టర్ కదా, మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది అమీర్ ఖాన్ అని చిరంజీవి అని. ఎంత గొప్పగా మాట్లాడాడు చూడండి. అసలు అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు గౌరవించే నటుడు కదా. ఏంటిది హామీ ఏంటి? అసలు ఈ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఏంటి? ఎవడు ఏంటి? అఫ్కోర్స్ మీకు జగన్ నచ్చకపోవచ్చు, అందుకే బాలకృష్ణ పోకపోవచ్చు. అయినా సినీ పరిశ్రమలో భాగంగా వెళ్లాల్సి ఉండేది బాలకృష్ణ కూడా. ఆయనను కూడా ఇంక్లూడ్ చేస్తానికి చాలా ప్రయత్నాలు చేసినట్టు చిరంజీవి లేఖలో కూడా ఉంది, మీరు గమనించండి. మరి ఫర్ హిజ్ ఓన్ ఇంట్రెస్ట్, పొలిటికల్ ఇంట్రెస్ట్, ప్రొఫెషనల్ ఇంట్రెస్ట్ మధ్య ఒక క్లాష్ రావచ్చు, పోకపోవచ్చు, తప్పేమీ లేదు. అది పోయినప్పుడు పోయిన వారిని గౌరవించాలి కదా. పోయినవారు కూడా ఎవరు మళ్ళీ మామూలు వ్యక్తులు కాదు. రాజమౌళి పోయినవారు,
సో రాజమౌళి ఎవరు మామూలు నటుడా? ప్రపంచ సినీ దిగ్గజాలు ప్రశంసించినటువంటి గొప్ప దర్శకుడు కదా. తెలుగువారి కీర్తిని ఆస్కార్ వేదికలో వినిపించినటువంటి గొప్ప దర్శకుడు కదా. జక్కన్నగా పిలుచుకుంటారు కదా, మామూలు కదా జక్కన్న అన్న పదం. అంటే తెలుగు సినిమాను శిల్పంగా మలిచారండి కదా జక్కన్న అంటే మీనింగు. మహేష్ బాబు కూడా వెళ్ళినట్టున్నారు కదా. మహేష్ బాబు కూడా వెళ్ళి మహేష్ బాబు మామూలు నటుడా? సో మీరు లెటర్స్ ఒక ఫిలిం ఫ్రెటర్నిటీని బాలకృష్ణ గౌరవించాలి కదా. రాజకీయ ప్రత్యర్థిని గౌరవించాలని మనం కోరుకోము, గౌరవించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వైసీపీ వాళ్ళు బాలకృష్ణ గౌరవం ఇయ్యారు కనుక. కానీ మహేష్ బాబుని గౌరవించాలి, బాలకృష్ణను గౌరవించాలి, ప్రభాస్ను గౌరవించాలి. వీళ్ళే మామూలు నటులు కారు కదా. ఆర్ నారాయణమూర్తి వీళ్ళందరినీ రెస్పెక్టబుల్ పీపులే కదా. చిరంజీవి ఒక్కడే కాదు కదా. మీరు మొత్తం ఆ ఎపిసోడ్లో మీరు అందరినీ అవమానిస్తున్నారు కదా. అంటే జగన్ ముందట వీళ్ళంతా సాగిలపడినట్లు, జగన్ ముందట వీళ్ళంతా తలవంచినట్లు. ఏందా భాష అది? జగన్ ముందట వీళ్ళంతా సాగిలపడే స్వభావమా? వాళ్ళకి ఏమవసరం చెప్పండి. రాజమౌళికి ఏమవసరం? సినిమా టికెట్లు పెరుగుతుంది, పెరగకపోతుంది. ఆయన బాహుబలి నడవదా? ఆయనకి ఇంటర్నేషనల్ ఫేమ్ ఉన్న డైరెక్టర్. ఆయన హాలీవుడ్లో సినిమాలు తీసుకొని కూడా సక్సెస్ కాగలడు. హౌ ఇట్ మ్యాటర్స్ టు రాజమౌళి నాకు చెప్పండి. ఓకే, సినిమా టికెట్లు పెరగవు ఇక్కడ. ఏం రాజమౌళి అయిపోతుందా? అమెరికాకి వెళ్ళి కూడా హాలీవుడ్ సినిమాలు తీసి హాలీవుడ్ డైరెక్టర్లకు పాఠాలు చెప్పి రాగలడు. దట్ ఈస్ వాట్ రాజమౌళి ఈజ్. సో మీకు ప్రభాస్ మామూలు నటులు కాదు వీళ్ళందరూ, బాహుబలి. సో మీకు అలాంటి నటులను మీరు పట్టుకొని వాళ్ళు ఏదో జగన్ ముందు సాగిలపడినట్లు. జగన్ అహంకారం గురించి మీరు ఏమన్నా మాట్లాడండి, అభ్యంతరం లేదు. జగన్ అహంకారాన్ని దులిపేయండి. మీకు ఎంత బ్రహ్మాండంగా దులిపేసినా అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో ఆయన టీడీపీ పట్ల అలాగే ప్రవర్తించాడు. దట్ ఈస్ పాలిటిక్స్. బట్ వై ఆర్ యూ ఇన్సల్టింగ్ యువర్ ఓన్ ఫిలిం ఫ్రెటర్నిటీ? ఆ ఫిలిం ఫ్రెటర్నిటీని పట్టుకొని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే అది ఏ రకంగా సంస్కారం అవుతుంది, ఏ రకంగా రాజకీయం అవుతుంది? నాకు నిజంగా అర్థం కూడా కాదు. దీనిపైన ఏంటి సభలో ఒక్కరూ మాట్లాడకపోవడం ఏంటి? శాసనసభ సాక్షిగా తెలుగునాట మహానటునికి అవమానం ఎవడు అని సంబోధిస్తే ఒక్కరంటే ఒక్కరు. ఈ భాషా ప్రయోగం మంచిది కాదు. మీరు ఏ ఉద్దేశంతో అన్నా మీరు చిరంజీవి పట్ల గౌరవం ఉందని మేము అనుకోము, కానీ పొరపాటునైనా ఆ మీనింగ్ రాకూడదు. లెటర్స్ డ్రాప్ ఇట్ అని అనొచ్చు కదా. ఏమవుతుంది? శాసనసభ హుందాతనం పెరుగుతుంది కదా. తెలుగువారి శాసనసభ కదా. తెలుగు మహానటుని అవమానించడం ఎందుకు? మీకేం అవసరం వచ్చింది చిరంజీవిని అవమానించడానికి? ఆయన మీకేమైనా ఇబ్బంది పెట్టాడా? ఆయన జగన్ కలవడమే మీకు కోపం అయితే ఆయన ఎందుకు కలిశాడు? ఆయన సినీ పరిశ్రమ సమస్యల విషయంలో ముఖ్యమంత్రి కలవతే ఎవరు కలుస్తారు చెప్పండి? మీ వ్యక్తిగత భేషజాల కొరకు లక్షలాది మంది వేలాది మంది పనిచేసే సినీ పరిశ్రమ ప్రయోజనాలను తాకట్టు పెట్టాలా? ఎవరు ముఖ్యమంత్రి సీట్లో ఉండే వాళ్ళని కలుస్తారు. ఏముంది అందులో? ఎవరిని ముఖ్యమంత్రి సీట్లో ఉండాలో చిరంజీవి డిసైడ్ చేస్తాడా? ప్రజలు తీర్పు చెప్పాలని ముఖ్యమంత్రి అయ్యాడు. మరి ఆయన కలవద్దుకి ఎవరు కలవాలి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు కలవాల్సిందే కదా. నేను కలవను అంటే నడవదు కదా. వైసీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్లయినా కలవాల్సిందే. సినీ పరిశ్రమ గురించి చర్చించాల్సి వస్తే పోసాని కృష్ణమురళైనా చంద్రబాబు దగ్గర పోవాల్సిందే కదా. సో అందువల్ల అబ్సల్యూట్లీ అభ్యంతరకరం. దీన్ని బేషరతుగా బాలకృష్ణ క్షమాపణ చెప్పాలి. తెలుగుదేశం పార్టీ వివరణ ఇవ్వాలి. ఉప సభాపతి దీన్ని రికార్డులెక్కలు తొలగించాలి. సభానాయకుడైన చంద్రబాబు నాయుడు రికార్డులెక్కలు తొలగించమని కోరాలి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసి చిరంజీవి పట్ల జరిగిన ఈ అపశృతి మేము చింతిస్తున్నాము, మాకు చిరంజీవి పట్ల పూర్తి గౌరవం ఉంది అని ప్రకటించాల్సిన అవసరమే. ఒక తెలుగువాడిగా తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న కోట్లాది అభిమానుల తరఫున మాట్లాడాల్సిన అవసరం, చిరంజీవి అభిమానులే కాదు కోట్లాది సినీ అభిమానుల తరఫున ఇలాంటి సంబోధించిన బాలకృష్ణ పట్ల కూడా సరైనది కాదు. రేపు ఎవరైనా బాలకృష్ణ పట్టుకొని అలా అన్నా సినీ నటుడుగా బాలకృష్ణ అంటే మాత్రం అంగీకరించను. మీరు కావాలంటే రాజకీయ నాయకుడుగా బాలకృష్ణ ఏమని అనుకోండి, అభ్యంతరం లేదు. కానీ బాలకృష్ణ నటుడు కదా, వేలాది మంది లక్షలాది మంది అభిమానులు ఉన్న నటుడు కదా. నటుడిగా మీకు నందమూరి బాలకృష్ణను అవమానిస్తే కూడా అంగీకరించం. ఎందుకంటే కళామతల్ని ముద్దు బిడ్డలు చిరంజీవి అయినా బాలకృష్ణ అయినా. అందువల్ల మనం సినిమా రంగానికి వాళ్ళు చేసిన కృషిని, సినిమాలో ఒక నటన ఒకరికి నచ్చచ్చు, ఇంకోటి నచ్చదు, ఆ పంచాయతీలోకి వెళ్ళొద్దు. కానీ ఇది కోట్లాది తెలుగు ప్రజలకు వినోదాన్ని పంచినటువంటి వారు కదా. ఎవరి పట్ల వారి కళ ఆ నేపథ్యం చూసినప్పుడు మనం అవమానించకూడదు.
రాజకీయంగా మీరు ఏమని అనుకోండి. అందుకంటున్నా ఇది ఇప్పుడు ఇంత స్ట్రాంగ్గా ఎందుకు రియాక్ట్ అవుతున్నా అంటే చిరంజీవి బాలకృష్ణ ఇష్యూ కాదు. రేపు బాలకృష్ణను ఇంకెవరైనా సినీ నటుడుగా బాలకృష్ణ విషయంలో ఇలాగే స్పందిస్తే కూడా తప్పే అంటారు. రైట్ సార్. గతంలో చిరంజీవిని ఉద్దేశించి మెగా ఫ్యామిలీని ఉద్దేశించి బాలకృష్ణ కొన్ని వ్యాఖ్యలు చేశారు సార్. అవన్నీ కూడా ఇప్పుడు రేస్ చేస్తూ ఉన్నారు మెగా అభిమానులు. మా బ్లడ్ వేరు బ్రీడ్ వేరు అని జన సైనికులను ఉద్దేశించి అలాగా జనం సంకరి జాతి నా డాష్ అనే పదాలు బాలకృష్ణ గారే మాట్లాడినప్పుడు చాలా రియాక్షన్స్ వచ్చినాయి సార్ మెగా ఫ్యామిలీ అభిమానుల నుంచి అండ్ జనసేన నాయకుల నుంచి. అప్పుడు మెగా బ్రదర్ నాగబాబు కూడా ప్రతిదానికి చిరంజీవి గారిని ఎవరైనా అంటే వెంటనే రియాక్ట్ అయ్యేవారు. అది గరికపాట అవనివ్వండి, బాలకృష్ణ అవనివ్వండి, లేకపోతే ఒక పత్రిక అధిపతి అవనివ్వండి, వాట్ ఎవర్ ఎవరైనా కానీ. అల్లు అర్జున్ విషయంలో రియాక్ట్ అయ్యాడు. అల్లు అర్జున్ విషయంలో కూడా. కానీ ఇప్పుడు పరిస్థితి ఏ రకంగా ఉంది అంటే సార్, నిన్న సభలో బాలకృష్ణ చిరంజీవి గారిని ఉద్దేశించి అలా మాట్లాడేటప్పుడు జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు ఎవరు కూడా రియాక్ట్ అవ్వలేదు, అబ్జెక్ట్ చేయలేదు. వైసీపీ యాజ్ యూజువల్గా ఆయనకి సపోర్ట్ చేసింది, జనసేన సైలెంట్గా ఉంది, టీడీపీ కూడా సైలెంట్గా ఉన్న పరిస్థితి. ఏంటి సార్ ఈ రాజకీయం? ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, చిరంజీవి ఒంటరి అయిపోయారు అనుకోవాలా? వైసీపీ వారు వాళ్ళ యాంగిల్లో వాళ్ళు ఇది చిరంజీవికి అవమానం, కాపులకు అవమానం, ఇక దాన్ని కాపు యాంగిల్ పట్టుకొచ్చారు, చిరంజీవి యాంగిల్ పట్టుకొచ్చారు, చంద్రబాబు నాయుడు కావాలని చేశాడని యాంగిల్ పట్టుకొచ్చారు, చంద్రబాబు నాయుడే బాలకృష్ణతో అనిపించాడు అని మాట్లాడారు. సో ఇక వారికి పండుగ చేసుకోవచ్చు కదా, ఇంత మంచి అవకాశం దొరికి ఎందుకుంటారు. సో పండుగ చేసుకుంటున్నారు, లెట్ దెమ్ డూ ఇట్. సో ఎవరు పండుగ వాళ్ళు చేసుకుంటారు. ప్రత్యర్థులకు దొరికినప్పుడు అడ్డంగా ఎందుకుంటాడు ఎవరైనా రాజకీయాల్లో. సో వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు, ఆశ్చర్యం ఏం లేదు. నేను ఆ సాక్షి కథనం కూడా చూశాను. అసలు ఒక 3-4 పేరాలు చదివేంత వరకు అసలు ఏం జరిగిందో రాయరు. ఇక దానికి రకరకాల ఇంటర్ప్రిటేషన్లు ఇచ్చారు. వాళ్ళు దే ఆర్ ఎంజాయింగ్ ద ఫెస్టివిటీ, అది పక్క పెడదాం. కానీ ఆశ్చర్యం ఏంటంటే జనసేన, ఆశ్చర్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ నాగబాబులు మాట్లాడకపోవడం. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదో మనకు తెలియదు. నేను సభకు రాలేదు సార్, జ్వరంతో సభకు రాలేదు కనుక ఆయన రియాక్ట్ కాలేదు. మరి నాగబాబు రియాక్ట్ కావాలి, ఆయన ఎమ్మెల్సీ కూడా కదా. ఇప్పుడు సోదరుడుగా చిరంజీవి పట్ల గౌరవం ఉన్న వ్యక్తిగా అల్లు అర్జున్ విషయంలో కూడా మనవాడు, తనవాడు, పక్కవాడు, పొరుగువాడు అని రకరకాల నిర్వచనాలు ఇచ్చినటువంటి నాగబాబు మరి చిరంజీవిని అంటుంటే ఎందుకు రియాక్ట్ కారు? అంత భయం ఏంటి? తెలుగుదేశం పార్టీ దయా దక్షిణాల మీద జనసేన ఆధారపడలేదు కదా. జనసేన ఒక రాజకీయ పార్టీ కదా. కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ ఉండకపోతే ఒక రాజకీయ పార్టీ వ్యక్తిత్వం నిలబడుతుంది. మిత్రపక్షమే కావచ్చు, అయినా తెలుగుదేశాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు. పార్టీ చేసి తప్పేం కాదు కదా. చంద్రబాబు నాయుడే బాలకృష్ణతో అనిపించాడు అని సాక్షి కథనం రాస్తే నేనేం అంగీకరించను. బట్ డెఫినెట్గా జనసేన సభ్యులు అభ్యంతరం చెప్పాలి. కానీ వాళ్ళ సభలో ఉన్న వాళ్ళకి ఏం అర్థమై ఉండదు. ఏం చేయాలి? బాలకృష్ణ చిరంజీవి పైన అంటున్నది బాలకృష్ణ, చంద్రబాబు మౌనం, తెలుగుదేశం మౌనం. దీన్ని ఎలా రియాక్ట్ అయితే ఏమొస్తుందో తెలియదు, పవన్ కళ్యాణ్ ఏమంటాడో తెలియదు. ఆ గందరగోళంలో సభలో రియాక్ట్ కాలేదు, బయటకు వచ్చాక రియాక్ట్ కావాలి కదా. సో ఇక్కడ క్లియర్ డిమార్కేషన్ చేసుకోవడానికి ఏంటి అభ్యంతరం? ఈ అంశంలో మేము అంగీకరించము అని. ఎందుకంటే జనసేనకు పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవి, తెలుగుదేశంతో స్నేహం, చంద్రబాబు నాయుడుతో సాన్నిహిత్యం కన్నా చిరంజీవి పట్ల గౌరవం అన్నిటికన్నా ఎక్కువ కదా. చిరంజీవి పట్ల గౌరవమే లేనప్పుడు ఇవన్నీ ఎందుకు ఉండేది, లేకుంటే ఏంటి? నాకు అర్థం కాని అంశం. సో అందువల్ల ది ఫస్ట్ థింగ్ జనసేన వాళ్ళు రావాలి. మరి వాళ్ళు ఎందుకు ఏ రాజకీయ పర్యవసరాల గురించి ఆలోచిస్తున్నారో, దీనంతటదే సద్దుమణగాలని ఆలోచిస్తున్నారో, లేదు కూటమి నాయకత్వం నుంచే ఏమైనా సిగ్నల్స్ వెళ్ళాయో, మీరు ఎవరు మాట్లాడకండి, లెట్ ఇట్ డై డౌన్. మనం ఏమన్నా అంటే మళ్ళీ ఇంకా బాలకృష్ణ ఏం మాట్లాడుతారో తెలియదు, ఇంకెక్కడ రచ్చ అవుతుందో తెలియదు. ఎందుకంటే బాలకృష్ణ అన్ప్రిడిక్టబుల్, ఎవరికి వినడు. చంద్రబాబు నాయుడు కూడా వినడో. మరి ఆయన ఇంకెట్లా రియాక్ట్ అయితే ఆయన మొదలే చాలా సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకు పంచాయతీ, దీన్ని లెట్ ఇట్ డై డౌన్, వివాదం ముగుస్తుంది అనుకుంటున్నారా? బట్ కారణాలు తెలియదు. కానీ దేర్ నో రెస్పాన్స్ ఫ్రమ్ జనసేన అనేది హైలీ అన్యాక్సెప్టబుల్. చిరంజీవి తనను తాను విదేశాల్లో ఉండి డిపెండ్ చేసుకోవాల్సిన కర్మ ఎందుకు పడుతుంది అని అందరివాడు ఎవరివాడు కాకుండా పోవడం ఏంటి? తనకు దాన్ని డిపెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటి? తమిళ కొరకు పరితపించే చిరంజీవి పట్లకి అవమానం జరిగితే తమిళ కూడా రారా మద్దతుగా?
ఎవడు అన్న పదాన్ని నేను అబ్జెక్ట్ చేయాలి కదా, మిగతా ఏమన్నా కానివ్వండి. ఎవడు అన్న పదం కరెక్ట్ కాదు, అది కూడా గౌరవంగా డిప్లొమాటిక్గా అనొచ్చు. ఇప్పుడు శత్రువు మాట్లాడితే భాష వేరుంటుంది, మిత్రుడు మాట్లాడితే భాష వేరుంటుంది. ఇలా నందమూరి బాలకృష్ణ పొరపాటుగానో తొందరపాటుగానో ఈ రకమైన వ్యాఖ్యలు కావాలని చేయకపోయినా అది తప్పుడు అర్థాలకు దారితీస్తుంది కనుక ఈ పదాలను ఉపసంహరించుకోవడం మంచిది అనొచ్చు కదా. లేవున్నది బాలకృష్ణ ఎక్కడ విమర్శించరు, కావాలంటే వీళ్ళే డిఫెండ్ చేయొచ్చు. పొరపాటునో తొందరపాటుగానో కావాలని అనకపోయినా ఇన్ని ఎడ్జెక్టులు ఇవ్వండి, సరే సర్టిఫికెట్లు ఇవ్వండి, బాలకృష్ణకి ఏం పోతుంది. అయినా ఇది చిరంజీవి అభిమానులను బాధపరుస్తోంది కనుక చిరంజీవి పట్ల గౌరవాన్ని చూపుతూ ఈ పదాన్ని ఉపసంహరించుకోవాలని అంటానికి ఏంటి అభ్యంతరం నాకు నిజంగా అర్థం కాదు. ఇంత మైల్డ్గా కూడా జనసేన రియాక్ట్ కాలేకపోతే ఇక జనసేన స్పైన్ టెస్ట్ కదా, ఇది వెన్నెముక టెస్ట్. ఇప్పుడు ఈ విషయంలో కూడా మాట్లాడవద్దు, ఏ విషయంలో మాట్లాడతారండి. దానివల్ల వైసీపీ ప్యాకేజ్ అనే ఆరోపణలకు బలం చేకూరుతుంది కదా. చంద్రబాబు నాయుడు విషయంలో సొంత అన్నను మెగాస్టార్ని ఏమన్నా పవన్ కళ్యాణ్ ఏమీ చేయలేని పరిస్థితి అని వైసీపీ వారు విమర్శించడానికి జనసేన అవకాశాన్ని ఇస్తోంది కదా. క్షేత్రస్థాయిలో ఉండే జనసైనికులు అంగీకరించరు కదా దీన్ని. వాళ్ళు ఇప్పటికే అనేక కారణాల రీత్యా లోపల మసిలిపోతున్నారు. స్థానికంగా ఉండే వివాదాలు ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి, రకరకాలు మనకు తెలుసు కదా అవన్నీ. సో ఇప్పుడు ఇంకా ఎక్కువ నలిగిపోతారు కదా. ఇక తెలుగుదేశం పార్టీ ఏమవుతుంది, బాలకృష్ణ చంద్రబాబు మాట్లాడేది పద్ధతి కాదు, మనకు నష్టం జరుగుతుంది, జస్ట్ విడ్రాయిట్, చిరంజీవి పట్ల అందరికీ గౌరవమే కదా, ఏదో తొందరలో ఉంటావు అని చెప్పచ్చు కదా, ఏముంది. ఎందుకంటే ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ పైన దాడితో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా రగిలిపోతున్నారు. రేపు కూటమికి స్థిరత్వానికి ఇది ప్రమాదం ఏర్పడుతుంది. పవన్ కళ్యాణ్ పైన కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఏది లేకపోయినా ఒక అసహజమైన సోషల్ కోalition ఈ కూటమి విజయానికి కారణమైంది. మీకు ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలుసు, తెలుగుదేశం వెనకాలన్న సామాజిక వర్గం, ప్రధాన సామాజిక వర్గం, జనసేన వెనకాలన్న ప్రధాన సామాజిక వర్గం చారిత్రకంగా ఒకే వైపు నిలబడ్డ, పొలిటికల్గా నిలబడ్డ సందర్భాలు తక్కువ. సో అందువల్ల ఒక అన్నేచురల్ సోషల్ కోalition, అసహజమైన సామాజిక సమీకరణ వైఎస్ జగన్ పుణ్యమాని ఏర్పడి అదొక అద్భుతమైన విజయానికి కారణమైంది. ఎందుకంటే కొన్ని జిల్లాల్లో ఆ రెండు సామాజిక వర్గాలు కలిస్తే ఎవడు మిగిలడిగా, ఇది మనకు అందరికీ తెలుసు కదా. ఇట్స్ ఎ వెరీ బిగ్ కెమిస్ట్రీ కదా. వాస్తవంగా ఆ జగన్మోహన్ రెడ్డి ఆ వ్యూహం లేకుండా అటు చంద్రబాబు నాయుడు పైన ఇటు పవన్ కళ్యాణ్ పైన ఏకకాలంలో దాడి చేయడం వల్ల రెండు పార్టీల, రెండు సామాజిక వర్గాల, ఇద్దరు నేతల అభిమానులు క్షేత్రస్థాయిలో కూడా ఏకమైంది. ఎన్నికలకు ముందు కూడా చెప్పాను, 90% ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది, 95% అవుతుంది, ఏ అలయన్స్లో కాదు. అలాంటి విజయానికి ఇది కారణమైంది. చంద్రబాబు నాయుడు చెప్పాడు గేమ్ చేంజర్ అని. పవన్ కళ్యాణ్ మాతో కలవడం అనేది గేమ్ చేంజర్ అని. ఇప్పుడు ఇవాళ గేమ్ స్పాయిలర్ కదా ఇప్పుడు ఇది. సో పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ అయితే బాలకృష్ణ గేమ్ స్పాయిలర్ అవుతున్నాడు కదా. మరి తెలుగుదేశం పార్టీ అయినా దీన్ని డీలింగ్ చేసుకోవచ్చు కదా. ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో జరిగింది. ఎక్కడా బహిరంగంగా అనంతపురం ఎమ్మెల్యే పైన చర్య లేదు, మందలించింది కూడా ఫీలర్లు కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి అంతే. అది ఇంకా విమర్శకుల భాషలో చెప్పాలంటే అనుకూల పత్రికల్లో రాయించుకున్నారు అన్నది ఆరోపణ. బహిరంగంగా మాత్రం ఎమ్మెల్యే పైన ఏ రకమైన క్రమశిక్షణ చర్య లేదు. దాంతోనే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రగిలిపోతున్నారు. చలో అనంతపూర్ కూడా పెట్టారు. బహుశా ఇప్పుడు నెక్స్ట్ మెగా అభిమానులు చలో హిందూపూర్ పెట్టాల్సి వస్తేమో. సో ఎక్కడికి వెళ్తుందో, లేదా బాలకృష్ణ చలో హిందూపూర్ అని వెళ్ళి ప్రోగ్రాం పెట్టుకుంటారేమో. అందువల్ల మీకు దిస్ ఈజ్ ద వెరీ బిగ్ పొలిటికల్ మిస్టేక్ ఫర్ టీడీపీ మౌనంగా ఉండడం. ఇది ఇప్పుడు ఇమీడియట్గా రిజల్ట్ లేకపోయినా ఒకసారి మనసులో గనక కుచ్చుకుంటే అది అంత తొందరగా అప్పదు. 10వ తరగతిలో నేను చదివిన పద్యం నాకు ఇప్పటికి గుర్తు. తనువున ననువున గుచ్చంగా వచ్చునతి నిష్ఠూరతన్ మనమున నాటిన మాటలు విని ఎన్ని ఉపాయంలో వెడలున అది పాడుంది. క్షమించండి తెలుగు భాష తెలిసిన వాళ్ళు, నేను 1978లో చదివిన పద్యం ఇది. మళ్ళీ అనుకోకుండా ఇప్పుడు గుర్తు చెప్తున్నాను. నేను ఊహించలేదు అవసరం ఉంటుంది. అంటే 47 years క్రితం మా తెలుగు మాస్టర్ క్లాస్లో చదివినటువంటి పద్యం.
తనున విరిగినతో ననువునకు చెంగవచ్చున తినిష్ఠూరతను మనమున నాటిన మాటలు విని ఎన్ని ఉపాయముల వెడలను ఎదిపా అన్నారు. అంటే మీరు మెగా అభిమానుల మనములో, జనసేన అభిమానుల మనములో తెలుగుదేశం పార్టీ నాయకుడైన బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు బావమరిదైన బాలకృష్ణ నాటిన మాటలు అంత తొందరగా పోదు ఎన్ని ఉపాయాలు చేసిన. అందువల్ల ఇది తెలుగుదేశానికి కూడా నష్టం. ఎందుకంటే ఇది ఒక గాయం. ఇప్పుడు మీ సినిమా నటులు అభిమానులు ఎట్లుంటారు మనకు తెలియదు కాదు కదా. వాళ్ళకు సినిమా నటులు అంటే దేవుడే, ఇక వేరేదేం లేదు. అసలు మామూలుగా ఉండదు, వాళ్ళు వస్తే మామూలుగా ఉండదు. అందువల్ల నేను ప్రత్యక్షంగా చూశాను. నా కొడుకు పెళ్ళికి పవన్ కళ్యాణ్ వస్తే అసలు ఆ మొత్తం పెద్ద స్టేజ్ ఉండే, ఆ స్టేజ్ ఊగిపోయింది. నన్నే పక్కకు తోసేశారు జనం, మా బంధువులు ఫ్రెండ్సే. నన్ను అసలు పవన్ కళ్యాణ్ నన్ను కలవడానికి కూడా అసలు ఆవిడే లేదు జనం, అంత జనం మామూలుగా కాదు. అసలు మొత్తం కింద 60% కింద లేరు, మొత్తం స్టేజ్ మీద పరిగెత్తుకుంటూ వచ్చేసారు ఒక్కసారి. ఇక యంగర్ వాళ్ళైతే మామూలు కాదు. ఫస్ట్ టైం నేను యాజ్ ఎ విట్నెస్, నేను ఎప్పుడో పెద్ద సినిమా ఆడే ఈవెంట్లు వాటికి వెళ్ళాను కనుక నాకు తెలియదు. ఫస్ట్ టైం ఐ వాజ్ అన్ ఈవెంట్ విట్నెస్. పెళ్లి కొడుకు పెళ్లి కూతురును తోయడం తక్కువ, ఇక అదొక్కటి తక్కువ, అంత జనం వచ్చేసారు. అందువల్ల దట్ ఈస్ వాట్ ద సినీ పరిశ్రమలో ఉన్న వారికి ఉండే పాపులారిటీ అది. అందువల్ల ఇవాళ చిరంజీవిని ఆరాధ్య దైవంగా అభిమానించే కోట్లాది మందికి ఇవాళ మనసులో తగిలిన గాయం. దీని రాజకీయ నష్టం కూడా ఉంటుంది కనుక తెలుగుదేశం పార్టీ అయినా స్పందించాలి కదా. నాగేశ్వర్ గారు, మరో 15 ఏళ్ల పాటు కూటమిగానే ఉంటామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు. చంద్రబాబే మా నాయకుడు అని అంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ వీళ్ళిద్దరూ కూడా పవన్ కళ్యాణ్కి మంచి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు. ఆ గౌరవం అభిమానం కనబరుస్తూ ఉన్నారు ప్రతి కార్యక్రమంలో, ప్రతి వేదిక మీద కూడా. మరి ఇప్పుడు బాలకృష్ణ వ్యవహార శైలి, బాలకృష్ణ వ్యాఖ్యలు తెలుగుదేశంపై రాజకీయ ప్రభావం చూపిస్తాయా? అంటే ఇమీడియట్గా ప్రభావం చూపకపోయినా ఇమీడియట్గా ప్రభావం చూపకపోయినా అనివార్యంగా ప్రభావం చూపుతాయి. ఎందుకంటే సినిమా పరిశ్రమలో సినీ నటుల పట్ల ఉండే అభిమానము మామూలు అభిమానం కాదు. ఈవెన్ రాజకీయ అభిమానాన్ని కూడా మించిన అభిమానం. మీరు గమనించండి, పొలిటీషియన్స్ ఫ్యాన్స్ స్వింగ్ అవుతుంటారు. అంటే ఒక 20% అన్నావో, నిన్న ఒక పార్టీకి ఓటేస్తారు, రేపో పార్టీకి వస్తారు. నిన్న ఒక నాయకుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు, రేపు ఇంకో నాయకుడు కావాలని కోరుకుంటారు. కానీ మీరు ఎప్పుడు పార్టీలు ఫిరాయించే ప్రజల్ని చూసాం, నేతల్ని చూసాం. సినిమా అభిమానులు ఫిరాయించడం చూసారా మీరు ఎప్పుడన్నా? చిరంజీవి అభిమాని వెళ్ళి బాలకృష్ణ అభిమాని కావడం, బాలకృష్ణ అభిమాని వెళ్ళి మహేష్ బాబు అభిమానం కావడం చూసాము ఎప్పుడన్నా? జరగదు. సినిమా అభిమానులు అంటే వాళ్ళు జీవితకాలం అభిమానులు, ఇక వేరేది లేదు. సో అందువల్ల మీకు అర్థం కావాల్సింది తెలుగుదేశం పార్టీకి ఒకటి, ఈ కాంటెక్స్ట్ ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో తెలుగుదేశం పార్టీ అనవసరంగా పెట్టుకుంటోంది. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఏమీ సవాల్ కాదు, లోకేష్కి సవాల్ కాదు, టీడీపీకి సవాల్ కాదు. జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ పైన చేయలేదు. జూనియర్ ఎన్టీఆర్ చాలా పేరున్న నటుడు. ఆ ఇన్సెక్యూరిటీ ఎందుకు టీడీపీకి? ఇప్పుడు ఆయన వచ్చి ఏమో లోకేష్కి ఏమైనా ప్రమాదం తెచ్చిపెట్టాడా? సో ఆయన సినిమాలో ఆయన ఉన్నాడు, ఆయనకు రాజకీయ ఆకాంక్షలు ఉండొచ్చు, తప్పేమీ లేదు. ఇది ఎన్టీ రామారావు మనోడు, అందుకుండా ఆయన రాజకీయ ఆకాంక్షలు. సో అందువల్ల ఆయన తాత రాజకీయ నాయకుడు, తండ్రి హరికృష్ణ పార్టీ పెట్టి ఫెయిల్ అయ్యాడు. సో ఆయనకు ఉండదని ఏమిటో, ఇస్ ఎ పొలిటికల్ ఫ్యామిలీ, ఎందుకు ఉండదు? ఉండొచ్చు. కానీ యాజ్ ఆఫ్ నవ్ అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ ప్రమాదం. అయినా అనంతపురం ఎమ్మెల్యే మాట్లాడిన తీరు చూసాం. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు టీడీపీ శ్రేణులకు మధ్య ఘర్షణ మనం చాలా సందర్భాల్లో చూసాం. ఈ పంచాయతీ ఆల్రెడీ నడుస్తోంది ఒక ప్లేన్లో. జూనియర్ ఎన్టీఆర్తో అమిత్ షా కలవడము మర్చిపోలేదు. బీజేపీ ఆప్షన్స్ ఎలా ఓపెన్ పెట్టుకుంటాయన్న దానికి ఇది ఒక ఉదాహరణ. సో ఇవన్నీ జరుగుతున్న సమయం ఇది ఒకటి. రెండవది, జనసేన టీడీపీల మధ్య మీరు అన్నట్లు పవన్ కళ్యాణ్ పట్ల చంద్రబాబు గౌరవంలో ఎలాంటి తేడా లేదు, లోకేష్ గౌరవంలో ఎలాంటి తేడా లేదు. వారి పట్ల చంద్రబాబు పట్ల గౌరవము, లోకేష్ పట్ల అభిమానం చూపడంలో కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడా తేడా లేదు. కానీ క్షేత్రస్థాయిలో ఆల్రెడీ మొదలైంది. క్షేత్రస్థాయిలో మనం అనేక చోట్ల ఈ వివాదాలు పత్రికల్లో చూస్తున్నాం. ఇది రియాలిటీ కూడా. ఎందుకు? అది అనివార్యం కూడా అవుతుంది.
ఎందుకంటే 21 సీట్లు జనసేనకు వచ్చాయి. నెక్స్ట్ టైం వాళ్ళు ఇంకెక్కువ సీట్లు అడుగుతారు. టీడీపీ వాళ్ళు ఇంకెక్కువ సీట్లు పోతాయి. 100% స్ట్రైక్ రేట్ ఉంది. సో ఈ పరిణామాల రీత్యా క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేనల మధ్య ఆల్రెడీ కొన్ని చోట్ల స్టార్ట్ అయ్యాయి. టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోట మాకు ప్రాధాన్యత లేదని జనసేన ఎమ్మెల్యే ఉన్నా అక్కడ టీడీపీ ఇన్ఛార్జే రాజ్యం నడుస్తుందని కొన్ని చోట్ల ఆల్రెడీ క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేనల మధ్య ఆ స్మాల్ గ్యాప్ అయితే మొదలైంది. బిగ్ గ్యాప్ అని అనుకోను కానీ స్మాల్ గ్యాప్ మొదలైంది. అది అలాగే పవన్ కళ్యాణ్ పెద్దగా ప్రభావం చూపే పని చంద్రబాబు క్యాబినెట్లో ఇప్పటివరకు ఏమీ చేయలేదా చేయలేకపోయాడా అనేది తెలియదు. కానీ రియాలిటీ ఏంటి, పవన్ కళ్యాణ్ ఇది ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ వల్ల జరిగింది. పవన్ కళ్యాణ్ ఒత్తిడి వల్ల జరిగింది. ఆయన శాఖలోనైనా గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరాలోనైనా ఈ విప్లవాత్మకమైన మార్పుకు పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టాడు అన్నదైతే ఎక్కడా రావడం లేదు. దానివల్ల పవన్ కళ్యాణ్కి ఇది పొలిటికల్గా నష్టము ఫ్యూచర్లో. ఎందుకంటే ఒక పొత్తులు ఎలా ప్రభావం చూపుతాయంటే పొత్తులు పెట్టుకోవడం వల్ల లాభమే, కానీ ఆ పొత్తు వల్ల ఏం చేసావన్నది కూడా పాయింట్ అవుతుంది. నువ్వు ఏమీ ప్రభావం చూపలేదనుకోండి పొత్తులు నష్టంగా కూడా మారుతాయి. ప్రభావం చూపగలగాలి. పొత్తు పెట్టుకున్నప్పుడు ఆ ఇంపాక్ట్ సమాజం పైన మేము ఈ పొలిటికల్ పొత్తు పెట్టుకోవడం వల్ల ప్రజలకి ఈ లాభం జరిగింది అని చెప్పుకోగలరు రాజకీయ పార్టీ. చెప్పుకోలేకపోతే నష్టం కూడా జరుగుతుంది. అందువల్ల ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో జన సైనికుల్లో ఉన్న భావాలు. ఇవి మనందరికీ తెలుసు, రాజకీయాల్లో కాస్తంత అనుభవం ఉన్న వ్యక్తులకు కూడా తెలుసు. మూడవది తెలుగుదేశం శ్రేణుల్లో ఉన్న భావన ఏంటి, అసలు ఈ అనవసరంగా జనసేనతో మేము పెట్టుకున్నాం, చంద్రబాబు నాయుడు ఎందుకో ధైర్యం చాలలేదు, ఆ ప్రభంజనం చూస్తే 124 సీట్లు వచ్చిన రీత్యా చూస్తే మాకు జనసేన బీజేపీ లేకపోయినా మేము అధికారంలోకి వచ్చేవాళ్ళం. ఇప్పుడు అనవసరంగా పవన్ కళ్యాణ్కి ఇంత గౌరవం ఇవ్వాల్సి వస్తుంది మా నాయకులు అనే భావన క్షేత్రస్థాయి తెలుగుదేశం కార్యకర్తలు స్పష్టంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ కష్టం, మా కష్టార్జితం వల్ల గెలిచారు, మేము ఖర్చు పెట్టుకోవడం వల్ల గెలిచారు, మేమంతా భారం మోసి వాళ్ళని ఎమ్మెల్యేలుగా కూర్చుండబెట్టాం అనేటువంటి అభిప్రాయం చాలామందిలో ఉంది. ఎందుకంటే కొన్ని సీట్లలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు తమ పదవులు కోల్పోయారు జనసేన వల్ల. సహజంగానే ఆ ప్రాబ్లం కూడా ఉంది. తెలుగుదేశం శ్రేణుల్లోనే ఈ అసహనం ఉంది, అనవసరంగా పొత్తు పెట్టుకుండకపోతే ఏకపక్షంగా మనమే ఉండేవాళ్ళం కదా అని. కానీ అది ప్రాక్టికల్గా చంద్రబాబు నాయుడు అన్నట్లు పవన్ కళ్యాణ్ తీసుకున్న స్టాండ్ వల్ల కూటమి విజయానికి కారణం ఇది. మూడవది. నాలుగవది, తెలుగుదేశం పట్ల అసంతృప్తి పెరుగుతున్న సందర్భం ఇది. అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నట్లు ఇదొక పెద్ద మహా తుఫాన్గా మారి వెంటనే చంద్రబాబు నాయుడు గద్దదించి జగన్ను సీట్లో కూర్చొని పెడతా అనుకోవడం నిజం కాదు. ఈవెన్ టుడే ఎన్నిక జరిగితే కూటమే గెలుస్తుంది. కానీ డెఫినెట్గా అసంతృప్తి మొదలైంది. ఈ అసంతృప్తి మొదలైన క్రమంలో ఏ చిన్న అంశం కూడా అసంతృప్తి పెంచుతుంది. అనుకూలత ఉన్నప్పుడు ప్రతి చిన్న అంశము అనుకూలతను పెంచుతుంది. అనుకూలత లేనప్పుడు ఏ చిన్న అంశమైనా ప్రతికూలత ఉన్నప్పుడు చిన్న అంశం ప్రతికూలతను కూడా పెంచుతుంది. దట్ ఇస్ ద లా ఆఫ్ ఫిజిక్స్. సో అందువల్ల ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి ఈ ప్రాబ్లం నాలుగోది. అందువల్ల ఇన్ని అంశాలు ఉండగా ఇప్పుడు మళ్ళీ కొత్తగా బాలకృష్ణ చేసిన తంట. సో బాలకృష్ణ తంటాలు ఏ రాజకీయపరమైన అంశం లేదు. అది తెలుగుదేశం పార్టీ ఆదేశంతో, చంద్రబాబు నాయుడు ఆదేశంతో చేసింది కాదు. సాక్షి మనం నమ్మించాలని చూడొచ్చు కానీ అది నిజం కాదు. నందమూరి బాలకృష్ణ నోటి దురుస్తు వల్ల జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు నిస్సహాయత అనేది ఇక్కడ క్వశ్చనబుల్ అవుతుంది. ఎందుకు చంద్రబాబు నాయుడు బాలకృష్ణను వారించలేడు? ఆ నిస్సహాయత ఏమవుతుంది అంటే ఎక్కడో చోట మరి దీన్ని బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేయడంలో వెనకాల ఎవరన్నా ఉన్నారా అనే ప్రశ్న దాకపోతుంది. ఎందుకంటే చిరంజీవి గట్టిగా రియాక్ట్ అనే తీరు చూస్తే ఆయన ఎంత హర్ట్ అయ్యాడో మనకు అర్థమవుతుంది. ఆ లెటర్లో ఉన్న ప్రతి అక్షరము ఆయన అంతరాల నుంచి వచ్చింది క్లియర్గా కనబడుతుంది. గాయం తీవ్రత కూడా కనబడుతుంది. ఆయన ఇప్పుడు విదేశాల నుండి బయటకు వచ్చాక ఆయనను మాట్లాడించమని మన వాళ్ళు గొట్టాలు పెట్టకపోరు. ఆయన మాట్లాడక తప్పని పరిస్థితి వస్తుంది. అంటే ఈ వివాదము ఇకతో ముగియదు, ఇంకా నడుస్తుంది. చూద్దాం మరి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఇన్ని రకాలుగా నష్టదాయకంగా ఉన్నా ఇది అతి సులభంగా దీని నుంచి బయటపడవచ్చు. ఏంటి, బాలకృష్ణ ద్వారా ఒక స్టేట్మెంట్, ఇది నా ఉద్దేశం చిరంజీవి గారిని అనడం కాదు, జగన్మోహన్ రెడ్డి సైకో అనే క్రమంలో
పొరపాటున దొరికిన పదమే కావచ్చు, అది ఉద్దేశపూర్వకం కాదు. చిరంజీవి పట్ల మాకు అపారమైన గౌరవం ఉంది. ఒక తోటి సినీ నటుడుగానే కాదు, రాజకీయ వేత్తగా కూడా ఆయన పట్ల మాకు ఆ గౌరవం ఉంది. చిరంజీవి నాకెప్పుడు సోదర సమానుడు. నా ఉద్దేశం ఎప్పుడూ లేదు. అయినా నాకన్నా వయసులో పెద్ద, అనుభవంలో పెద్ద, సినీ జీవితంలో పెద్ద, రాజకీయాల్లో పెద్ద గనక నా పెద్దన్నయ్య లాంటి చిరంజీవి పట్ల జరిగిన ఈ అసౌకర్యం ఆయన మనసు బాధపడినట్టుగా అనిపించింది. ఆయన స్టేట్మెంట్ చూస్తే దానికన్నా మించి ఆయన అభిమానులు బాధపడ్డారు. అందుకు నేను బేషరతుగా క్షమాపణ చెప్తున్నాను. ఈ మాటలు ఉపసంహరించుకుంటున్నాను. సభాపతిని కూడా కోరుతున్నాను, ఇది అనుకోకుండా దొరికిన ఈ పదాలను రికార్డుల నుంచి తొలగించండి అని ఒక పత్రికా స్టేట్మెంట్ ఇస్తే అయిపోతుంది కదా. చంద్రబాబు ఆదేశిస్తే బాలకృష్ణ చేస్తారంట. ఎందుకు చేయకపోతే తర్వాత సంగతి, చేయక తప్పదు కదా. ఇది పార్టీ నాయకుడు కదా. సో అవసరం వస్తే పార్టీ నాయకుడు కదా. ఇక ఆ మేరకు వీళ్ళు ఏముంది, ఇలా బాలకృష్ణకి ఏమీ అవమానం కాదు కదా, గౌరవం పెరుగుతుంది. ఇంకా బాలకృష్ణ రెస్పెక్ట్ పెరుగుతుంది కదా. ఎప్పుడైనా మన ధర్మశాస్త్రాలు చెప్పేది ఏంటి, క్షమాగుణము, క్షమించాలని కోరే గుణము, ఈ రెండు మనిషి ఔన్నత్యాన్ని పెంచుతుంది. పొరపాట్లు అందరము చేస్తాం, మనం అంతా మానవమాత్రులం. సో ఎవరమైనా తప్పు చేయొచ్చు, చేయకూడదని కాదు కదా. సో మనకు పురాణ పురుషులు సైతం కొన్ని సందర్భాల్లో అసందర్భంగా మాట్లాడిన ఉదాహరణలు మనకు పురాణాలు చూస్తే కూడా దొరుకుతాయి కదా. అందువల్ల ఏముంది, ఎవరమైనా బాలకృష్ణ ఎవరైనా తప్పు మాట్లాడచ్చు. ఏముంది అందులో, తప్పు మాట్లాడడం నేరం కాదు, తప్పును సరిదిద్దుకోవడం నేరం, సరిదిద్దుకోకపోవడం నేరం. తప్పు మాట్లాడే ఎప్పుడూ నేరం కాదు. బాలకృష్ణ విషయంలో నేరం కాదు, ఇంకెవరి విషయంలో నేరం కాదు. ఎందుకంటే ప్రతి మనిషి ఏదో ఒక సందర్భంలో మన అనాలోచితంగానో ఆ క్షణంలో క్షణికావేశంతోనో ఒక సందర్భం సరిగా అర్థం కాకనో తప్పుగా మాట్లాడొచ్చండి. ఏముంది అందులో, తప్పుగా మాట్లాడేది. సచిన్ టెండూల్కర్ కూడా పరిగమాల బాల్ కూడా క్లీన్ బౌల్డ్ అనే సందర్భాలు ఉన్నాయి కదా. ఏముందల్లా, దట్ డజంట్ మీన్ సచిన్ టెండూల్కర్ ఇస్ ఎ బ్యాడ్ ప్లేయర్. దానికేమి చాలా గొప్ప నటులు చిరంజీవి నటించిన సినిమాలు కూడా ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి కదా. దట్ డజంట్ రెడ్యూస్ చిరంజీవి ఇమేజ్ కదా. జరుగుతుందండి, ఏముంది అందులో. సో అందువల్ల బాలకృష్ణ బేషరతుగా దీనికి ముగింపు పలికితే అది ఆయనకు మంచిది, తెలుగుదేశానికి కూడా మంచిది. రైట్ సార్, చూద్దాం సార్ మరి బాలకృష్ణ ఎలా స్పందిస్తారు, అమెరికా పర్యటన తర్వాత చిరంజీవి వచ్చి ఏం మాట్లాడతారు అనేది. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, సామాజిక మాధ్యమాల్లో తన పేరును దుర్వినియోగం అయ్యేలా కొంతమంది పోస్టులు పెడుతూ ఉన్నారు అంటూ హీరో నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు సార్. సోషల్ మీడియాలో నాగార్జునను ఉగ్రవాది అంటూ జూదాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నట్టుగా కొన్ని వీడియోలు, ఇమేజెస్, దాంతోపాటు నాగార్జునకి రొమాంటిక్ సంబంధాలు ఉన్నాయి అని చెప్పి కొంతమంది పోస్టులు పెడుతూ ఉన్నారు సార్. దీని మీద నాగార్జున ఢిల్లీ హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. సో అనుచిత కంటెంట్ ప్రసారం చేస్తున్న డొమైన్లను అలాగే వెబ్సైట్లను బ్లాక్ చేయమని చెబుతూ టెలికాం డిపార్ట్మెంట్, కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఉత్తర్వులు జారీ చేస్తామని ఢిల్లీ హైకోర్టు చెప్పింది సార్. దాంతోపాటు ఆ వెబ్సైట్ల జాబితాను తమకు అందించాలని నాగార్జున తరపు న్యాయవాదికి సూచిస్తూ తీర్పును రిజర్వ్ చేసింది సార్. చాలామంది బాధితులు ఉన్నారు, సెలబ్రిటీలు, సోషల్ మీడియాలో పోస్టులకి. సో సాధ్యమైన కట్టడి ఎలా సార్? అంటే సమస్య ఏంటంటే, ఇది ఇప్పుడు ఒక నాగార్జునే కాదు, ఇటీవల బాలీవుడ్ నటులు కరణ్ జోహార్, బాలీవుడ్ ప్రముఖులు, అలాగే ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్లకు కూడా ఇలాంటి కేసులు వెళ్ళారు. ఇది కొత్త కాదు, ఫస్ట్ కేసు అనుకుంటా 2002లో. మీకు ఒక సింగర్, వెరీ పాపులర్ సింగర్, సో అతను ఆయన టర్బన్ను, సో ఆయన లాగానే పోలినటువంటి డ్రెస్సింగ్తో డాల్స్ వచ్చాయి 2002లో. సో వెరీ ఫేమస్ సింగర్, బాంగ్రా మ్యూజిక్ను పాపులర్ చేశారు. సో ఆ ఇన్సిడెంట్లో అప్పుడు కోర్టు ఆదేశించింది అలాంటి టాయ్స్ను మ్యానుఫ్యాక్చరే చెయ్యకూడదు అని. దాని బ్యాటరీ ద్వారా ఆయన పాడిన ప్రముఖ పాటల్ని కూడా మీకు ప్రసారం ఆ టాయ్ చూపెట్టేవి. ఇది 2002లో జరిగాయి. తర్వాత అనిల్ కపూర్ విషయంలో 2023లో కూడా ఒక జడ్జిమెంట్ వచ్చింది. సో కానీ ఇక్కడ సమస్య ఏంటి అంటే, పబ్లిసిటీ రైట్స్, పర్సనాలిటీ రైట్స్ అంటారు వీటిని. అంటే పబ్లిసిటీ రైట్స్ అండ్ పర్సనాలిటీ రైట్స్. మన దేశ చట్టాలలో కాపీరైట్ చట్టం ఉంది, మనకు మేధో సంపత్తి హక్కుల చట్టం ఉంది, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. కానీ ఈ పర్సనాలిటీ రైట్స్, పబ్లిక్
పబ్లిసిటీ రైట్స్కు స్టాట్యుటరీ రికగ్నిషన్ ఇండియాలో లేదు. దెర్ ఇస్ ఏ గ్యాప్ ఇన్ ద లా. మీకు కాలిఫోర్నియాలో హాలీవుడ్ ఉంది, అక్కడ పర్సనాలిటీ రైట్స్ను పబ్లిసిటీ రైట్స్ ప్రొటెక్ట్ చేస్తూ ప్రత్యేక చట్టమే ఉంది. టెనసీ స్టేట్లోనైతే ఈ పబ్లిసిటీ రైట్స్, పర్సనాలిటీ రైట్స్ ఆ వ్యక్తితో ముగియరు. ఆ వ్యక్తి కుటుంబ వారసత్వంలో లీగల్ హెయిర్స్ కూడా అది కంటిన్యూ అవుతుంది. అంటే ఆ వ్యక్తి మరణానంతరం కూడా లీగల్ హెయిర్లకు ఉంటుంది. అలాగే జర్మనీలో, జపాన్లో కూడా ప్రత్యేకంగా లా ఉంది. మన దేశంలో ఈ పబ్లిసిటీ రైట్స్, పర్సనాలిటీ రైట్స్ చట్టం లేదు. పర్సనాలిటీ రైట్, పబ్లిసిటీ రైట్స్ అంటే ఒక వ్యక్తి పేరును కానీ, ఇమేజ్ను కానీ, వాయిస్ను కానీ, మేనరిజమ్స్ను కానీ, ఆఖరికి ఆ వ్యక్తితో బాగా ఐడెంటిఫై ఉన్న క్యాచ్ ఫ్రేజెస్ ఉంటాయి. సినిమాల్లో ఒక మాట చాలా పాపులర్ అవుతుంది అంటే ఆ వ్యక్తితోనే పాపులర్ అవుతుంది. అలాంటి వాటి పైన వాళ్ళకే హక్కులు ఉంటాయి. అది కమర్షియల్గా వాటిని ఉపయోగించుకునే హక్కు కానీ, ఇతరత్ర కానీ వాళ్ళకి హక్కు ఉంటుంది. దీన్ని పర్సనాలిటీ రైట్స్ అంటారు. అంటే పర్సనాలిటీ రైట్స్ అండ్ పబ్లిసిటీ రైట్స్ అంటారు. వీటిని ఎవరు కూడా అనుమతి లేకుండా వాడుకోకూడదు. మీ ఇష్టం వచ్చినట్టు అమితాబ్ బచ్చన్ పేరుతో, వాయిస్తో మీరు ఇలా ఏఐతో క్లోనింగ్ చేసి మీరు కమర్షియల్గా వాడే హక్కే లేదు. సో అది అబ్సల్యూట్లీ ఇల్లీగల్. సపోజ్ అమితాబ్ బచ్చన్ వాయిస్లో మీరు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ విశ్లేషణ చూడండి, ప్రొఫెసర్ కె నాగేశ్వర్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ కరియే అని చెప్పి అమితాబ్ బచ్చన్ వాయిస్లో నాకు రాదు. కానీ మీరు కనుక నేను ముందు పెట్టాను అనుకోండి, చట్టరీత్యా నేను నేరం చేసినామని చెప్తాను. ఎందుకంటే దాన్నే పర్సనాలిటీ రైట్స్, పబ్లిసిటీ రైట్స్ అంటారు. మన దేశంలో లాలో లేదు, ఎక్కడ ప్రత్యేక చట్టంలో లేదు, చెయ్యాలి. అప్పుడు ఏం చేస్తారు అంటే కామన్ లా అంటారు. కామన్ లా ఏంటంటే ఒక స్పెసిఫిక్ చట్టం లేనప్పుడు ఒక అంశాన్ని కోర్టులు నిర్ణయించేటప్పుడు ఎగ్జిస్టింగ్ లాస్, ఎగ్జిస్టింగ్ జ్యూరిస్ప్రుడెన్స్ అప్లై చేస్తారు. అంటే ఆ అంశం పైన స్పెసిఫిక్ చట్టం లేదు, కానీ ఇప్పటి వరకు ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి, చట్టాల మీద కోర్టు తీర్పులు ఉన్నాయి, ఎవాల్వ్ అయిన లీగల్ జ్యూరిస్ప్రుడెన్స్ ఉంది. ఆ లీగల్ జ్యూరిస్ప్రుడెన్స్ ఆధారంగా దీనిపైన తీర్పులు చెప్తారు. ఆ రకంగా మన దేశంలో కూడా కాపీరైట్ చట్టము, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ చట్టము, ట్రేడ్ మార్క్ చట్టాలు, ఇతర ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కనుక వీటి వెలుగులో ఈ పర్సనాలిటీ రైట్స్, పబ్లిసిటీ రైట్స్ పైన కోర్టులు సెలబ్రిటీలకు అనుకూలంగా తీర్పులు చెప్తున్నాయి. ఈ తీర్పులు ఒక్కొక్క కేసు వచ్చినప్పుడు తీర్పులు చెప్తున్నాయి. ఉదాహరణకు రైట్ టు ప్రైవసీలో భాగం ఇది. నా వాయిస్ ఇస్ మై ప్రైవేట్ వాయిస్, నోబడీ హస్ ద రైట్ టు యూజ్ దిస్ వాయిస్ కదా. సో నా వాయిస్ నాది, నా ఫేస్ నాది, నా ఇమేజ్ నాది అని సెలబ్రిటీ అన్నప్పుడు దాన్ని ఎవరు వాడుకోకూడదు. రైట్ టు ప్రైవసీలో భాగం. అందుకే సమస్య ఎక్కడ వస్తుందంటే ఈ రైట్ టు ప్రైవసీ ఆ వ్యక్తి చనిపోవడంతో క్లోజ్ అయిపోతుంది. మీకు టెనసీ స్టేట్లో ఇట్ ఇస్ అన్ ఇన్హెరిటబుల్ రైట్. అంటే ఒక వ్యక్తి ఇమేజ్ కానీ, పేరు కానీ, వాయిస్ కానీ ఆ వ్యక్తి మరణానంతరం వారి చట్టబద్ధ వారసులకు కూడా దక్కుతుంది. మన దగ్గర రైట్ టు ప్రైవసీలో భాగంగా కోర్టులు చూస్తున్నాయి కనుక ఆ హక్కులు లేవు. మీకు ఉదాహరణకు 2021లో సుశాంత్ సింగ్ రాజ్పూట్ మరణం తర్వాత ఆ కథనాల ఆధారంగా రకరకాల సినిమాలు వచ్చాయి, మీకు గుర్తుండి ఉంటుంది. అప్పుడు సుశాంత్ సింగ్ రాజ్పూట్ తండ్రి కోర్టుకు వెళ్ళాడు. నా కొడుకు పేరిట ఇలా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అంటే ఆ సినిమా రిలీజ్ను అడ్డుకోండి అని కోర్టు ఒప్పుకోలే. ఎందుకంటే సుశాంత్ సింగ్ రాజ్పూట్కు రైట్ టు ప్రైవసీ ఉంది, కానీ మన దేశంలో రైట్ టు ప్రైవసీ ఎండ్స్ విత్ ద పర్సన్. ఇట్ ఈస్ నాట్ అన్ ఇన్హెరిటబుల్ రైట్. అంటే వారసత్వంగా ఇంకొకరికి వచ్చేది కాదు కనుక దీన్ని ప్రాపర్టీ రైట్స్లో భాగంగా చూడరు కనుక కొన్ని దేశాల్లో ఇది ప్రాపర్టీ రైట్స్లో భాగంగా చూస్తారు. ప్రాపర్టీ రైట్స్ ఇన్హెరిటబుల్ రైట్. ఇప్పుడు నేను ఏ వీలునామా రాయకపోయినా నా ఆస్తి పైన నా లీగల్ హెయిర్స్కి హక్కు ఉంటుంది. నేనేం రాయాల్సిన అవసరం లేదు. నాగేశ్వర్ తన ఆస్తి పైన ఎవరి పేరు రాయలేదు కదా, నాతో 2 ఏళ్ళు ప్రోగ్రామ్ చేశాడు కదా, నాకు కూడా వాటర్ ఆస్తి రవిశంకర్ అడగలేడు. సో రవిశంకర్ హక్కు ఉండదు. సో 2 ఏళ్ళు నేనే చేశాను, ఆయన కొడుకు కూడా ఆయనతో ఇంతకాలం ప్రోగ్రామ్ చేయలేదు, నాకు హక్కు ఉండదా అంటే నడవది. సో నేనేం రాయకపోయినా కూడా నాకు చెప్పాడు సారు, నువ్వు తర్వాత తీసుకో రవిశంకర్ నువ్వే అన్నా కూడా నడవదు. సో యూ కెనాట్ ఇన్హెరిట్ ఎ రైట్ లైక్ దాట్. అది చట్టబద్ధ వారసులకే దక్కుతుంది ప్రాపర్టీ రైట్స్.
కానీ ఇది ప్రాపర్టీ రైట్స్ కిందకి మన దేశంలో గుర్తించరు, ఇది ప్రైవసీ కింద గుర్తిస్తున్నారు. కనుకనే సుశాంత్ సింగ్ రాజ్పూట్ పైన ఈ సినిమాలను అడ్డుకుంటే వాళ్ళ తండ్రి పోతే అడ్డుకోలే. అందువల్ల కామన్ లా ఆధారంగా కోర్టులు ఎప్పటికప్పుడు తీర్పు చెప్తున్నాయి. దానివల్ల కూడా ఇంకో ఇబ్బంది ఏమొస్తుంది అంటే, ఇప్పుడు ఉదాహరణ నాగార్జునదే ఉంది. మీరు నాగార్జున ఢిల్లీ హైకోర్టు సంప్రదిస్తే ఆ యూఆర్ఎల్స్ అన్నీ ఇస్తే వాటిని తొలగించమని ఆదేశాలు ఇస్తారు. కానీ నాగార్జునకి ఇదే పనిగా ఆయన ఒక నలుగురు మనుషులు పెట్టుకొని తన మీద ఎక్కడ సోషల్ మీడియాలో ఏమేమి దరిద్రం వస్తుందని వెతికి ప్రతిసారి కోర్టుకి ఇచ్చుకోవడం వలన ఆయన పని కాదు కదా అది. దాన్ని నివారించడం ముఖ్యం. డిటరెన్స్ అంటే ఏంటి? డిటరెన్స్ అంటే ఏంటి అంటే, వాళ్ళు ఇలా జరిగితే నాగార్జున ఫోటోను కానీ ఆయన ఇమేజ్ను కానీ ఆయన పేరును కానీ తప్పుగా వాడుకుంటే మాకు నష్టము అని వాడు భయపడితే ఇలాంటి పని చేయడు. అంటే కంపెన్సేషన్, నష్టపరిహారం చెల్లించడం లేదా శిక్ష, పనిష్మెంట్ ఉంటే భయపడతాడు. అది లేనప్పుడు ఎందుకు భయపడతాడు? ఇప్పుడు నాగార్జునను దుర్వినియోగం చేసి వాడతాడు, 10 లక్షల వ్యూస్ వస్తాయి, తర్వాత కోర్టుకు వెళ్తాను నాగార్జున తీసేమంటే తీసేస్తారు, ఏమన్నది. ఈ లోపల 10 లక్షల వ్యూస్ వచ్చేసినాయి, దానికి రెవెన్యూ కూడా వచ్చేసింది కదా. అందువల్ల దీనివల్ల ప్రివెంట్ కావడం లేదు. మరి కంపెన్సేషన్, నష్టపరిహారం ఆదేశించాలి కోర్టు అంటే చట్టం లేదు. చట్టంలో లేని నష్టపరిహారం ఆదేశించలేము. చట్టంలో లేనిది పరువు నష్టంగా భావించి శిక్షలు వేయలేము. కోర్టులకు లిమిటేషన్ ఉంది. కోర్టులు చట్టాలను తయారు చేయవు. కోర్టులు చట్టాలను అన్వయిస్తాయి, చట్టాలను భాష్యం చెప్తాయి, చట్టాల ప్రకారం తీర్పులు చెప్తాయి తప్ప కోర్ట్స్ విల్ నెవర్ మేక్ ఎ లా. కోర్టే చట్టం చేయదు. అందువల్ల కోర్టులు ఏం చేయగలుగుతున్నాయి? మ్యాక్సిమం వెంటనే తొలగించండి అని ఆదేశాలు ఇస్తున్నాయి. వీళ్ళు తొలగిస్తున్నారు. ఈ లోపల నాగార్జున గుర్తించో, లేకుంటే ఐశ్వర్యరాయ్ గుర్తించో, అభిషేక్ బచ్చన్ గుర్తించో తొలగించండి అని పోయే లోపల వాడు పండుగ అయిపోయింది కదా. ఆల్రెడీ 2 మిలియన్ వ్యూస్ వచ్చాయి, దాని ద్వారా రెవెన్యూ వచ్చింది, చాలా తీసేస్తాం ఏమున్నది. ఈ లోపల గుర్తించక వదిలేస్తే అట్లనే. అందువల్ల అందుకనే పబ్లిసిటీ రైట్స్, పర్సనాలిటీ రైట్స్ కూడా షుడ్ బి అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ క్రియేటివ్ రైట్స్. ఇప్పుడు నేను నా వీడియో ఉంది, నా వీడియోను ఇంకెవరైనా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నారనుకోండి, ఇమీడియట్గా అది లీగల్ కేసు అవుతుంది. అది వయలేషన్ ఆఫ్ కాపీ రైట్. నా అనుమతి లేకుండా నా వీడియోను ఇంకెవరు వాడకూడదు. కానీ మీరు అనొచ్చు, సార్ మరి మీ వీడియోల పైన ముక్కలు చేసి కొంతమంది పెడుతున్నారు కదా అని. కాపీ రైట్లో ఉన్నది ఏంటంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ కామెంటరీ. ఇప్పుడు మనం ఒక వీడియోని మధ్యలో ప్లే చేసి ఇంకో పలానా ఛానల్లో ఇలా వచ్చింది అని మనం మాట్లాడతాం, ఇంకో ఎన్డీటీవీలో ఇలా వచ్చింది, మీకు టైమ్స్ నౌలో ఇలా వచ్చింది, ఏబిఎన్లో ఇలా వచ్చింది అని మనము దానిపైన వ్యాఖ్యానిస్తే అది కాపీరైట్ వయలేషన్ కాదు. ఫర్ ద పర్పస్ ఆఫ్ న్యూస్, ఫర్ ద పర్పస్ ఆఫ్ కామెంటరీ, ఇఫ్ దర్ ఇస్ ఎ సిగ్నిఫికెంట్ వాల్యూ అడిషన్, అప్పుడు అది కాపీరైట్ కిందకి రాదు. ఇప్పుడు పలానా ఏబిఎన్లో ఇలా వచ్చింది, లేదా పలానా ఈటీవీలో ఇలా వచ్చింది, పలానా సాక్షి టీవీలో ఇలా వచ్చింది అని ఆ బైట్ ప్లే చేసి, ఆ బైట్ ఒక 10-20-30 సెకండ్స్ ఉంటుంది, నేను దానిపైన ఒక 10 నిమిషాలు విశ్లేషణ చేసుకో, అది కాపీరైట్ వయలేషన్ కాదు. ఎందుకంటే దట్ ఈస్ కాల్డ్ ఫర్ ద పర్పసెస్ ఆఫ్ న్యూస్ అండ్ కామెంటరీ విత్ ఎ సిగ్నిఫికెంట్ ఒరిజినల్ అడిషన్. అంటే నేను దాన్ని ఆధారంగా చేసుకొని, ఇప్పుడు బాలకృష్ణ బైట్ ఆధారంగా చేసుకొని, కామినేని బైట్ ఆధారంగా చేసుకొని మాట్లాడాను. అందువల్ల ఈ పర్సనాలిటీ రైట్స్ను, పబ్లిసిటీ రైట్స్ను కూడా ఇట్ షుడ్ బి రికగ్నైజ్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ రైట్ టు ప్రైవసీ. రైట్ టు ప్రైవసీ, రైట్ టు లైఫ్లో భాగము అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం ద్వారా అది ఫండమెంటల్ రైట్ అయిపోయింది. సో ఈ పర్సనాలిటీ రైట్స్ను, పబ్లిసిటీ రైట్స్ను కూడా రైట్ టు లైఫ్లో భాగంగా, రైట్ టు ప్రైవసీలో అంతర్లీనంగా, ప్రాపర్టీ రైట్స్లో భాగంగా నేను సంపాదించిన ఆస్తి పైన నాకు హక్కు ఉంటుంది, నా శరీరం పైన, నా ఇమేజ్ పైన, నా వాయిస్ పైన నాకు హక్కు లేదంటే ఇట్లా అన్యాయం కదా. నన్ను మించిన ప్రాపర్టీ నాకు ఎవరున్నారు? నా వాయిస్ నా ప్రాపర్టీ, నా విశ్లేషణ నా ప్రాపర్టీ, దానికే నాకు రక్షణ లేకపోతే నేను కొన్న ఇంటికి రక్షణ ఉంటుందని అర్థం ఉన్నదా? సో ఇట్ షుడ్ బి ఎక్స్టెండెడ్ టు ప్రాపర్టీ రైట్స్, రైట్ టు ప్రైవసీ, రైట్ టు లైఫ్. ఇందులో భాగంగా దీన్ని ఇంక్లూడ్ చేసినప్పుడు మాత్రమే ఈ దుర్మార్గం ఆగిపోతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.